శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము పరలోక దేశము ఉత్తమం అమన దేశం అతి ఉత్తమం పరలోక దేశము ఉత్తమం అమన దేశం అతి ఉత్తమం వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము కోరికాయే మనకొక్క రాజ్యమివ్వ లోకా సృష్టికృతము ఏర్పాటైన పట్టణం తండ్రి కోరికాయే మనకొక్క రాజ్యమివ్వ లోకా సృష్టికృతము ఏర్పాటైన పట్టణం వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము నగరమది ప్రభు నిర్మించినది దృఢమైన పునాది స్థిరపరచబడినది అద్భుత నగరమది ప్రభు నిర్మించినది దృఢమైన పునాది స్థిరపరచబడినది వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము ప్రభుని చూచెదము ఆనందముందెదము ప్రభు సమానముగా మనముండెదమచ్చట ప్రభుని చూచెదము ఆనందముందెదము
చూచెదము ప్రభు సమానముగా మన ముందెదామచ్చట వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము పరలోక దేశము ఉత్తమం అమన దేశం అతి ఉత్తమం పరలోక దేశము ఉత్తమం అమన దేశం అతి ఉత్తమం వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మరి ఒక ఆదివారం దేవుని మహాకృపను బట్టి దేవుని వాక్యాన్ని దేవుని యొక్క ఆరాధించడానికి దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. బాగున్నారా? మరి ఒక ఆదివారం మనమందరం కుటుంబాల వారిగా ప్రభు దినాన్ని ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి దేవుడు మనకు దయచేసిన ఈ ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క కృప కాపుదల, ప్రభు యొక్క సహాయము, ప్రభు యొక్క ఆత్మ నడిపింపు మనందరితో ఉండగలగటానికి దేవుడు కృప చూపునుగా. మహాపరిశుద్ధుల ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మరి యొక్క ఆదివారం ఉదయకాలాన నీ సన్నిధిలో సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచి నిన్ను ప్రార్థించి నిన్ను స్తుతించి నేను గణపరచగలగటానికి, అయ్యా నిన్ను ఆరాధించగలగటానికి మీరు మాకు దయచేసిన ఈ ఆధిక్యతను బట్టి నీకు వందనాలు. కోటాను కోట్ల దేవదూతలతోనూ కెరూబుల శరూబుల మధ్య ప్రతినిత్యము పరిశుద్ధుడు 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 అని పిలువబడిన తండ్రి వినవైన అలాంటి గొప్ప దేవుడు మా జీవితాలలో కూడా నిన్ను స్తుతించగలగటానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. గొప్ప దేవుడవు, రాజాదిరాజువు, ప్రభులకు ప్రభుడవు, సర్వాధికారివి, సర్వాంతర్వ్యామి, సర్వకార్యములు చేయగలిగిన దేవుడవు నాయన. ఆ గొప్ప దేవుడిని ఇంకొకసారి మేము ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి మమ్మల్ని అందరినీ ఇలా చేర్చినందుకు నీకు స్తోత్రాలు. గతించిన 52-53 రోజులుగా నాయన మేము సంఘములుగా మేము మీ యొక్క ఆలయంలో చేరి నీ యొక్క ఇంటిలో చేరి మేము ఆరాధించలేకపోయామయ్యా. అయినా మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి మేము ఎక్కడ ఉన్నా అదే నీ సంఘమని, మేము ఎక్కడ ఉంటే అదే నీ సన్నిధి అని మేమందరము కలిసి కుటుంబాల వారిగా నిన్ను ఆరాధించగలగటానికి మీరు చూపిన కృపను బట్టి నీకు వందనాలు. ఈ గతించిన 2 మాసాలు నాయన మీరు మాతో పాటు ఉండి మా కుటుంబాలను మా బిడ్డలను కాపాడిన రీతిని బట్టి నీకు వందనాలు. ప్రపంచంలో ఉన్న నిన్ను తెలియని వారు అనేకులు నాయన వారి జీవితాలలో భయంకరమైన భయాందోళన మధ్య జీవిస్తూ ఉంటుండగా కాపరత్వాన్ని ఒప్పుకున్న మేము, యెహోవా కాపరి కాగలిగిన మేము నాయన ధైర్యంగా మా యొక్క జీవితాలను గడుపుకోవటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో అస్వస్థగా ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా మరి స్వస్థపరిచి ఆరోగ్యాన్ని దయచేయండి. మా ప్రభా నీ కృపలో ప్రతి వారిని భద్రపరిచి కాపాడవలసిందిగా వేడుకుంటున్నాం. మా ప్రభా అనారోగ్యంతో ఉన్న ప్రతి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ ఆరోగ్యకరమైన రెక్కల నీడన మా ప్రభా వారు రాగలగటానికి నిన్ను మా ప్రభా వారి జీవితాల్లో నీ యొక్క శ్రేష్టమైన కృపను పొందగలగటానికి నిన్ను వారికి తండ్రిగా దేవుడిగా చేసుకున్నందుకునైనా వారి ప్రార్థన మీరు అంగీకరించండి. కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, ఈ దినాలలో సరైన ఆదాయం లేక జీవిస్తున్న మా ప్రియుల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రతి అవసరత తీర్చగలిగిన దేవుడు నీవు నాయన. అందుకే నీ సన్నిధానానికి వస్తున్నాం. మరొకసారి మా సంఘాన్ని, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, కుటుంబంలో ఉన్న ప్రతి సభ్యుల్ని, పెద్దలను, చిన్నలను మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ దినం మేము చేసిన చిన్ని ఆరాధన మా ప్రభు నీ నామానికి ఘనతగా, నీకు అంగీకారంగా, మా జీవితాలకు ఆశీర్వాదకరంగా చేసుకునమని
మమ్ములను మా జీవితాలను మరొకసారి మీరు అంగీకరించి మేము చేస్తున్న ఈ ఆరాధన మా తండ్రి మా జీవితాలకు ఆశీర్వాదము దయచేయనట్లు కృప చూపించమని మరొకసారి నీ నామాన్ని హెచ్చిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నా ప్రాణప్రియుడైన యేసు అతి శ్రేష్టమైన నామాన అడిగి బతిమలాడి వేడుకుంటున్నా మా పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మరి ఒక ఆదివారం దేవుని వాక్య సందేశానికి వెళ్ళటానికంటే ముందు మరి ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య ధ్యానము మత్తయి సువార్త మరి 8వ అధ్యాయము మొదటి 4 వచనాలను మన పెద్దలలో ఒకరు ప్రసాద్ గారు వచ్చి, ఓసిపిఎం కన్వీనర్ గారు ప్రసాద్ గారు వచ్చి మనకు చదివి వినిపిస్తారు. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి కొత్త నిబంధన గ్రంథం నుండి మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి 4 వచనాలను చదువుకుందాం. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములో ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవలెనను. అందుకు ఆయన చేయి చాపి వాడిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయ్యను. అప్పుడు యేసు వానితోను, ఏమియు చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకుని కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పాను. దేవుడి కొద్ది వాక్యమును దీవించును. ఒక్క మాట చాలయ్యా యేసయ్యా, నీ ఒక్క మాట చాలయ్యా యేసయ్యా, ఒక్క మాట చాలయ్యా యేసయ్యా, నీ ఒక్క మాట చాలయ్యా యేసయ్యా. నీ మాటతో పక్షవాతం పట్టినవాడు దిగ్గున లేచాడు, పరుగెత్తిపోయాడు. నీ మాటతో గ్రుడ్డివాడు చూపును పొందాడు, ఈ సృష్టిని చూశాడు. నీ మాటతో పక్షవాతం పట్టినవాడు దిగ్గున లేచాడు, పరిగెత్తిపోయాడు. నీ మాటతో గ్రుడ్డివాడు చూపును పొందాడు, ఈ సృష్టిని చూశాడు. ఒక్క మాట చాలయ్యా యేసయ్యా, నీ ఒక్క మాట చాలయ్యా యేసయ్యా, ఒక్క మాట చాలయ్యా యేసయ్యా, నీ ఒక్క మాట చాలయ్యా యేసయ్యా. నీ మాటతో సమరయ స్త్రీ తన బ్రతుకు మార్చుకుంది, తాను సాక్షిగా నిలిచింది. నీ మాటతో జక్కయ్య తన పాపము విడిచాడు, తను రక్షణ పొందాడు.
నీ మాటతో సమరయ స్త్రీ తన బ్రతుకు మార్చుకుంది, తను సాక్షిగా నిలిచింది. నీ మాటతో జక్కయ్య తన పాపము విడిచాడు, తను రక్షణ పొందాడు. ఒక్క మాట చాలయ్యా యేసయ్యా, నీ ఒక్క మాట చాలయ్యా యేసయ్యా, ఒక్క మాట చాలయ్యా యేసయ్యా, నీ ఒక్క మాట చాలయ్యా యేసయ్యా. నీ మాటతో చచ్చిన లాజరు బ్రతికి లేచినాడు, మరణాన్ని గెలిచినాడు. నీ మాటతో గాలి తుఫాను నిమ్మలమాయేను, నీ మాటకు లోబడెను. నీ మాటతో చచ్చిన లాజరు బ్రతికి లేచినాడు, మరణాన్ని గెలిచినాడు. నీ మాటతో గాలి తుఫాను నిమ్మలమాయేను, నీ మాటకు లోబడెను. ఒక్క మాట చాలయ్యా యేసయ్యా, నీ ఒక్క మాట చాలయ్యా యేసయ్యా, ఒక్క మాట చాలయ్యా యేసయ్యా, నీ ఒక్క మాట చాలయ్యా యేసయ్యా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మరొక ఆదివారం దేవుని యొక్క శ్రేష్టమైన కృపను బట్టి కుటుంబాల వారిగా మనమందరము కూర్చొని ఆయన ఆలయంలో మనం లేకపోయినా మన హృదయమే దేవుని ఆలయమని, మన హృదయమారా దేవుని ఆరాధించడానికి దేవుడు దయచేసిన ఈ కృపను బట్టి దేవునికి వందనాలు. ఇంకో ఆదివారం దేవుడు మన జీవితాల్లో ఇచ్చాడు. వారమంతా మనం ఇళ్లలో ఉన్న ఈ దినం ప్రత్యేకమైన దినం. ఇది ప్రభు దినం. ప్రభువును ఆత్మతో సత్యముతో ఆరాధించే దినం. ఎలా ఉన్నా, పరిస్థితులు గడ్డుగా ఉన్నా, మన జీవితాలలో అంత సంతోషంగా లేకపోయినా ఇది ప్రభు దినం కనుక మనము తప్పకుండా ప్రభువుని ఆరాధించవలసి ఉన్నాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో భక్తుడైన యోహానును మనం గమనిస్తాం. ఆయన పద్మాసు ద్వీపంలో ఒంటరిగా ఉన్నాడట. ఆయన ఆత్మవశుడు అయినప్పుడు అది ప్రభు దినం అని తెలుసుకున్నాడు. ప్రభువును ఆరాధించడానికి ఆయనను మొదలుపెట్టగా ఆయన పరలోకానికి ఎత్తబడి శ్రేష్టమైనవి, మానవుని చెవులతో వినలేని ఆ శ్రేష్టమైన పరలోకపు విషయాలను ఆయన చూడగలగటానికి, ఆయన వినగలగటానికి, ఆయన వ్రాయగలగటానికి దేవుడు కృపను చూపాడు. ఏ మాట మన జీవితాల్లో ఆశీర్వాదం ఇస్తుందో, ఏ సమయము మనల్ని ప్రభు చెంతకు నడిపిస్తుందో, ఏ సమస్య మన నుండి దూరం అయిపోతుందో, ఏ రోగము బాగైపోతుందో మనకు తెలియదండి. మన జీవితాలు ఆయన చేతిలో ఉన్నాయని, ఆయనను ఆరాధించడానికి మన చిత్తము రెడీగా ఉంటే దేవుడు ఆయన కృపను బట్టి ఆయన సరైన సమయంలో ఆయన శ్రేష్టమైన కృపలతో మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ధైర్యంగా ఉన్నారు కదా, బాగున్నారు కదా, ఎవరికి ఎలాంటి భయంకరమైన తెగులు రాలేదు కదా, ఇప్పటిదాకా కలిగిన దేవుడు తిరిగి మనం సంఘముగా వచ్చి ఆయన సన్నిధానములో అందరంగా కుటుంబాల వారిగా చేరేంత వరకు దేవుడు మనలకు ధైర్యాన్ని, శక్తిని ఇస్తాడు. భయపడకుండా ఉండండి. ఆయన అభయహస్తం మనల్ని కాపాడుతుంది. మన జీవితాలలో ఇది మనం నమ్మాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, పోయిన ఆదివారం దేవుని యొక్క మహాకృపను బట్టి ఒక శ్రేష్టమైన వాక్యాన్ని మనం వినగలిగాం. దావీదు చేసిన ప్రార్థన, నన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదికి ఎక్కించండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, క్రైస్తవ జీవితాలు అనుభవపూర్వకంగా ఉండాలని, ఆత్మీయతను మనము అనుభవించాలని, దేవుని యొక్క శ్రేష్టమైన కృపను మనము ఆస్వాదించాలని దేవుడు కోరుకుంటాడు. మన జీవితాలలో ఆయన కొరకు జీవించాలి అంటే ఆయన పొందిన అనుభవాలు మనకు కూడా కావాలి.
చాలామంది ఎలాంటి అనుభవం లేకుండా వారి జీవితంలో దేవుని కొరకు జీవించాలని అనుకుంటారు. ఈవెన్ వెన్ యూ గో టు ఏ స్మాల్ ఆఫీస్ ఫర్ ఎన్ జాబ్, ఏదైనా ఒక చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవడానికి నువ్వు వెళ్తున్నా ఆ ఇంటర్వ్యూ బోర్డు వారు ఏమడుగుతారండి, నీకు ఏదైనా అనుభవం ఉందా? డూ యూ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్? క్రైస్తవ విశ్వాస జీవితంలో అనుభవాలు చాలా ప్రాముఖ్యమైనవి. మన జీవితాలలో శ్రేష్టమైన అనుభవాలు. కొన్నిసార్లు కిరీటము ధరించాలి అంటే సిలువను ఎత్తుకోవడం మనం నేర్చుకోవాలి. ఆయన మహిమలో పాలు పొందాలి అంటే ఆయన వెళ్ళిన మార్గము గుండా వెళ్ళడం కూడా మనం ఓర్చుకోవాలి. చాలామంది వారి జీవితాల్లో కిరీటాలు పొందడానికి ఇష్టపడతారు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, శ్రమ లేనిదే కిరీటము లేదు అని వాక్యం జనిపిస్తుంది. ఈ ఉదయకాలం ఇంకొక ఆదివారం దేవుడు నాతో నీతో మాట్లాడుతున్న మాటలు, కొండల అనుభవాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. కొండల అనుభవాలు వారి జీవితాల్లో శ్రేష్టమైన సంతోషాన్ని దయచేస్తాయి. చాలామంది ధనికులు ఈ యొక్క ప్రపంచంలో కొండల మీద వారి గెస్ట్ హౌస్ను కట్టుకుంటారట. వారి జీవితాల్లో అక్కడ కట్టించుకున్న గెస్ట్ హౌస్లో ఆనందంగా గడపాలని, వారి జీవితాల్లో అదే జీవితమై ఉండాలని ఆశిస్తారట. క్రైస్తవ విశ్వాస జీవితాలు కొండలకే పరిమితం కాకూడదట. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, విశ్వాసి తన జీవితంలో ఎక్కలేని కొండలను దేవుని సహాయంతో ఎక్కాలి. కొండల అనుభవాలు నీకు కావాలి. కానీ మత్తయి సువార్తికుడు, ఒక విశ్వాసి తన జీవితంలో దేవుని యొక్క ప్రేమను చవిచూచినవాడు, దేవుని యొక్క మాటలను వినగలిగినవాడు, దేవుని యొక్క పిలుపును అంగీకరించినవాడు, తన జీవితాల్లో కొండలు కూడా దిగాలి అట. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మత్తయి సువార్త 8వ అధ్యాయము మన ముందు చదవబడింది. మత్తయి సువార్త, ఇంకొకసారి బైబిల్ తీసుకోండి, మీ బైబిల్ తీసుకోండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయము మొదటి వచనం. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు. యేసు ప్రభుల వారు మనకు తెలియజేస్తున్నది. 5వ అధ్యాయానికి ఒకసారి వస్తారా? పోయిన ఆదివారం చదువుకున్నాం. 5వ అధ్యాయము మత్తయి సువార్త 5వ అధ్యాయము మొదటి వచనం. ఆయన జనసమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా. మత్తయి 5:1 ఆయన కొండ ఎక్కినట్టు రాయబడి ఉంది. మత్తయి 8:1 ఆయన కొండ దిగినట్టు రాయబడి ఉంది. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, జాగ్రత్తగా గమనిస్తే మత్తయి సువార్తలో ఒక శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని మనకు ఇవ్వబోతున్నాడు ఈ ఉదయకాలం. నువ్వు గమనిస్తే నీ జీవితంలో ఈ శ్రేష్టమైన అనుభూతిని నువ్వు పొందాలని అనుకుంటే, కొండల అనుభవాలు నీవు అనుభవించిన తర్వాత, ఆయన మెలనైన స్వరాన్ని నువ్వు విన్న తర్వాత, ఆయన యొక్క నోటిలో నుండి వచ్చే ప్రతి మాటను నువ్వు అంగీకరించిన తర్వాత, నీ జీవితము ఆయన మాటల వల్ల ప్రభావితము చేయబడిన తర్వాత, కొండ దిగి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా చేయవలసిన సేవ చాలా ఉందండి. కొండలలోని అనుభూతులు క్రింద ఉన్న ప్రజల మధ్య పరిచర్య జరిగించడానికి సరిపోతుందండి. అందుకే యేసు ప్రభుల వారు ఉదయకాలం అంతా సేవ చేసి తన దగ్గరికి వచ్చిన వారిని అందరినీ స్వస్థపరిచి వారికి స్వస్థను దయచేసి, దయ్యము చేత పీడింపబడిన వారిని ఆయన విడుదల దయచేసి, ఆయన రాత్రి ఏకాంతముగా కొండల మీద గడిపాడు ప్రార్థనలో. నీవు యేసు ప్రభు శిష్యుడవు కదా, యేసు ప్రభువులా ఉండాలనుకుంటావు కదా, యేసు ప్రభువులా మారాలనుకుంటావు కదా. ఎస్, గాడ్ వాంట్స్ యూ టు మేక్ యూ. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, యేసు ప్రభు యొక్క జీవితాన్ని గురించి 4 సువార్తికులు రాశారు. మత్తయి, మార్కు, లూకా, యోహాను. 4 యేసు ప్రభువుని గురించే రాశారు. కానీ 4 రకాల దృక్పథాల నుంచి, 4 సైడ్స్ నుంచి వాళ్ళు రాశారు. వారు యేసు ప్రభువును ఎలా అర్థం చేసుకున్నారో, వారి జీవితాల్లో యేసు ప్రభు ఎలాంటి అవతారముతో ప్రభావితము చేశాడో, వారి జీవితంలో వారు ఎలా దేవుని చూడగలిగారో అలా రాయడానికి వారు ఇష్టపడ్డారు. మత్తయి సువార్తికుడు యేసు ప్రభువును రారాజుగా,
ఆయన రాజాదిరాజుగా, ఆయన పరలోకపు రాజుగా మత్తయి సువార్తికుడు తన 28 అధ్యాయాలలో ఆయనను మనకు ప్రకటిస్తాడు. ఆయనను చూపించడానికి ఇష్టపడతాడు. అందుకే ఒకసారి రండి నాతో పాటు మత్తయి సువార్త మొదటి అధ్యాయం, మత్తయి సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అవునా? యేసుక్రీస్తు ఎవరి కుమారుడమ్మా? యేసుక్రీస్తు యోసేపు కుమారుడు కదా, మరియా యోసేపు కుమారుడు కదా. మత్తయి అక్కడ యోసేపు పేరు రాయలే. ఆయన నీతికి జనకుడైన, విశ్వాసికి తండ్రి అయిన, ఇశ్రాయేలుకు మూల పురుషుడైన అబ్రహాము పేరు రాశాడు. దేవుని చేత నీతిమంతుడు అనిపించుకున్నవాడు, దేవునికి స్నేహితుడుగా జీవించిన అబ్రహాము పేరు ప్రస్తావిస్తాడు. అబ్రహాము కడుపు నుండి వచ్చిన యూదాగోత్రపు సింహమైన ఇశ్రాయేలుకు రారాజు అయిన దావీదు పేరు చెప్తాడు. దావీదు తర్వాత ఎన్నో తరాల తర్వాత పుట్టినవాడు యేసుప్రభు అండి. ఆయన అంటాడు మత్తయికి, హీ వాంటెడ్ టు ఇంట్రడ్యూస్ జీసస్ యాజ్ ద కింగ్స్ సన్. ఆయన రాజాదిరాజుగా, ఆయన ప్రిన్స్ ఆఫ్ పీస్గా, ఆయన దేవుని కుమారుడైన దావీదు ఈ లోకములో ఏరిన రారాజుగా. ఆయన ఉద్దేశం, యూ షుడ్ అండర్స్టాండ్ జీసస్ లైక్ హీఈస్ యువర్ కింగ్ ఆఫ్ యువర్ లైఫ్. మత్తయి ఆయనను రారాజుగా తన యొక్క రచనలలో చూపిస్తాడు. మార్కు సువార్తికుడు ఆయన దేవుని కుమారుడు, ఆయన పరలోకపు దేవుని కుమారుడుగా చూడడానికి ఇష్టపడతాడు. లూకా సువార్తికుడు ఆయన మనుష్య కుమారుడుగా, ఆయన ఈ లోకంలో రక్త మాంసములతో ఉన్నవాడుగా, ఆయన సంపూర్ణ మానవుడుగా చూపించడానికి ఇష్టపడతాడు. యోహాను సువార్తికుడు ఆయనను ఒక సేవకుడుగా, ఒక పరిచారకుడుగా చూపటానికి ఇష్టపడతాడు. నలుగురు సువార్తికులు, దాని గురించి మనం ఇంకొకసారి మాట్లాడుకోవచ్చు. కానీ ఈ ఉదయకాలం మత్తయి సువార్తికుడు ఆయనను రారాజుగా చూపించడానికి ఇష్టపడతాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, యేసును రారాజుగా చిత్రించడంలో ఉద్దేశం, ఆయన నీ జీవితానికి రాజండి. నీవు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాక్యం ఉంటుంది, ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగుతుంది. ఎవరి ముందు వంగుతామండి? అధికారము కలిగిన వాని ముందేగా, రాజులకు రాజు ముందేగా. ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగును, ప్రతి నాలుక ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రౌఢమని ఒప్పుకొనును. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మోకాళ్ళుని ఒప్పుకోకుండా ముందే నీ జీవితంలో ఆయనను రాజుగా అంగీకరించడం ఎంత ధన్యత కదా. ఈ ఉదయకాలం ఇంకొకసారి గమనిద్దాం. యేసయ్య రారాజుగా చిత్రించిన మత్తయి సువార్తికుడు ఆయన చేసిన ప్రతి అద్భుతములోనూ, ఆయన మాట్లాడిన ప్రతి మాట అధికారంలో కలిగిన రాజు మాటగా, ఆయన జీవితంలో ఒక రారాజుగా, ప్రతి విషయంలో ఆయన రాజుగా చూడడానికి ఇష్టపడ్డాడండి. అందుకే మొదటి పేతురు పత్రికలో పేతురు అంటాడు, మనము రాజవంశీకులం, మనము ప్రత్యేకింపబడిన వారం, మన జీవితంలో మనము ప్రత్యేకమైన జనాంగం, ఈ రారాజు యొక్క బిడ్డలం. గమనిస్తున్నారా? చాలామంది క్రైస్తవులైనా మేము బీదవారమండి, మేము నిమ్న జాతి వారమండి, మాకు ఎవరూ లేరండి. యోహాను సువార్త మొదటి అధ్యాయం 10వ వచనంలో ఏమంటాడండి? తన్ను ఎందరూ అంగీకరించరో అనగా తన నామం ముందు విశ్వాసం ఉంచి వారికి దేవుని పిల్లలకు, అంటే యేసు ప్రభువుతో వాటి సహోదరులుగా ఉండటానికి ఆయన అధికారం ఇస్తే, నాకేమి లేదండి, మేము క్రైస్తవులమండి, మాకేమి చేత కాదండి, మా జీవితాలు ఇంతేనండి, ఈ లోకపు అధికారులు మాకు సహాయం చేయరు, క్రీస్తునందు ప్రేమైన వారు మమ్మల్ని పట్టించుకోరు, వీరు మమ్మల్ని రాజైన యెహోవా దేవుని బిడ్డలమైన మనం. గమనిస్తున్నారా? నూతన బంధనలో మొదటి పుస్తకమైన మత్తయి సువార్త, మనము రాజాదిరాజుల పిల్లలమని, ఈ రాజులకు ఉన్న అధికారము కూడా నువ్వు పొందాలని. అందుకే యేసు ప్రభువుల వారు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మత్తయి సువార్తికుడు ఏమంటాడో తెలుసా? నాకు సర్వాధికారం ఉంది, ఆ అధికారాన్ని నేను మీకు ఇస్తున్నా, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, బాప్తిస్మం ఇవ్వండి, అద్భుతాలు చేయండి. చేస్తున్నామా? ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా,
గమనించండి, మత్తయి తన పుస్తకం, తన యొక్క సువార్తలో యేసు ప్రభువును గురించి ఎలాంటి ఈ విషయం రాసినా, ఆయన చేసిన ఎలాంటి అద్భుతాన్ని చూపించినా, ఆయన తన జీవితంలో ఈ ప్రతి సంఘటనను వివరించడానికి 3 విషయాలను ప్రస్తావించాడు. ఆయన రాసిన 28 అధ్యాయాలలో, జాగ్రత్తగా వినాలి, ఆయన రాసిన 28 అధ్యాయాలలో ఆయన 3 విషయాలకు ప్రాధాన్యతనిచ్చాడు. ఒకటి పర్సన్, వ్యక్తి. ఒక విషయాన్ని చెప్పాలంటే ఒక వ్యక్తి ఉండాలి. ఆయన చేసింది అన్న చెప్పాలి, ఆయనను కూర్చొని మాట్లాడాలి, ఆయన జీవితంలో జరిగిన సంఘటన చెప్పాలి. ఒక వ్యక్తి ఉండాలి. ఒక వ్యక్తి, తరువాత ఆ వ్యక్తి జీవితంలోని ప్రిన్సిపల్స్, సిద్ధాంతాలు, ఆ వ్యక్తిలోని సిద్ధాంతాలు, అలవరుచుకున్న సిద్ధాంతాలు. మూడవది ఆ వ్యక్తి యొక్క శక్తి. పర్సన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ద పర్సన్ అండ్ ద పవర్ ఆఫ్ ద పర్సన్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభు జీవితంలో ఈ 3 విషయాలను ఎప్పుడు మర్చిపోలేదండి. పర్సన్, ఆయన ఎక్కడి నుండి వచ్చాడో, ఆయన ఎక్కడికి తిరిగి వెళ్ళాలో, ఈ లోకం అశాశ్వతమైనదని, ఆయన తండ్రి పనుల మీద ఉన్నానని, ఆయన చేస్తున్నదంతా పరలోకములో దేవుని మహిమ కొరకు చేస్తున్నానని ఎక్కడ చెప్పినా అదే మాట చెప్పాడు. తల్లిదండ్రులు ఆయనను వెతుక్కుంటూ వచ్చినప్పుడు యెరూషలేము దేవాలయానికి ఏమంటాడండి, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలీదా? యోహాను సువార్త 17వ అధ్యాయంలో తిరిగి చివరి ప్రార్థన చేసేటప్పుడు, అయ్యా నీవు నాకు ఇచ్చిన పని యావత్తులు చేసి నిన్ను మహిమపరిచానయ్యా. ఇంకొకసారి శిష్యులు, పెద్దలు, పరిసయ్యులు వచ్చి ఆయనతో మాట్లాడేటప్పుడు, నేనును నా తండ్రియు ప్రతిదినము పనిచేస్తూ ఉన్నాం. ఆయన ఒక వ్యక్తి, ఆయన పరలోకపు వ్యక్తి. ఆయనకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, అది పరలోకపు సిద్ధాంతాలు. ఆయనకు ఒక అతీతమైన శక్తి ఉంది, అందుకే ఆయన అద్భుతాలు చేశాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ ఉదయకాలం మన జీవితాలలో ప్రభు అంటాడు, కొండల మీద అనుభవాలు పొందిన నీవు యేసు ప్రభు కుమారుడుగా, కుమార్తెగా నువ్వు జీవించాలని ఇష్టపడితే, నీవు నిజమైన క్రైస్తవుడిగా, విశ్వాసిగా ఉండాలి అంటే, ఆయన శిష్యులతో ఒక మాట అన్నాడు, నేను చేసిన అద్భుతాల కన్నా మీరు ఎక్కువ అద్భుతాలు చేస్తారు. మీరు నన్ను అడగవచ్చు, పాస్టర్ గారు అద్భుతాలు మేము చేస్తామా? నువ్వు చేస్తావు తల్లి, నువ్వు చేస్తావయ్యా. ప్రాబ్లం ఏంటంటే, నువ్వు కొండ మీదకి ఎక్కుతావు, కొండ మీద దేవుని మాటలు వింటావు, దిగి వచ్చి ఆ కొండ మీద విన్న వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధాంతాలను మర్చిపోతావు. ఈ ఉదయకాలము గమనించు, జీవితంలో కేవలము కొండల అనుభూతి, కొండల మీద వినడం, ఆధిక్యత పొందడం, ఆశీర్వాదాలను పొందడం, కావలసిన వాటిని వినడం, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా అందరికన్నా గొప్పవారమని అనిపించుకోవడం, నాకు ఎక్కువ శక్తి ఉంది, నాకు ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంది, నాకు ఎక్కువ ఆధిక్యత ఉంది అనుకోవడం. అందులోనే చాలామంది జీవితంలో వారికి పరలోకములో ఉన్న శక్తిని పొందగలిగే కృపను వారు పొందడం లేదమ్మా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, పౌలు అంటాడు, నాకు ఉన్నది ఒకటే, యేసు అనే శక్తి నాకుంది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, కొండ మీద అనుభవాలు, కింద లోయలో పరిచర్యలు చేయడానికి మధ్యలో దేవుని పరలోకపు సిద్ధాంతాలు ఉన్నాయి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, చదవబడిన ఈ యొక్క పరిశుద్ధమైన ఈ యొక్క వాక్యములో మనము ఇద్దరు మనుషులను మనము చూస్తాం. బాగా గమనించాడు, ఇద్దరు మనుషులను చూస్తాం. ఒకడు కొండ మీద నుంచి దిగిన ఆశ్చర్యకరుడైన యేసు, ఇంకొకడు కొండను ఎక్కలేని కుష్ఠరోగి. గమనిస్తున్నావా? కొండ మీదికి ఎక్కి దేవుని శ్రేష్టమైన మాటలు పలికి రెండంతల ఆత్మతో అభిషేకింపబడి కొండలు దిగిన ఆశ్చర్యకరుడైన యేసు ఒక వ్యక్తి. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, వాడు కొండ ఎక్కలేని రోగముతో బాధింపబడుతున్న ఒక కుష్ఠరోగి. ఈ ఉదయకాలం
కొండలు ఎక్కి యేసుతో మాట్లాడి యేసు యొక్క అద్భుత కార్యాలను చవిచూసి రూపాంతరము పొంది మహిమ శరీరము దాల్చి దేవుని కుమారుడుగా అనిపించుకున్న నీవు, కొండ దిగడానికి ఇష్టపడగలిగిన మనసు కలిగిన నీవు దేవుని యేసు యొక్క సహోదరులు అనిపించుకుంటున్న నీవు అలాంటి వ్యక్తివా? కొండను ఎక్కడానికి ఇష్టపడకుండా రోగముతో, బాధతో, ఈర్ష్యతో, కక్షతో ఈ లోకపు ఉచ్చులలో ఇరుక్కుకొనిపోయి కొండ ఎక్కలేని పరిస్థితిలో కిందనే కొండ నుండి దిగుతున్న ఆశ్చర్యకరుని చూస్తూ ఉండిపోతున్నావా? గాడ్ వాంట్స్ దట్ వీ షుడ్ బి హిస్ చిల్డ్రన్. మనం దేవుని బిడ్డలం. మనము దేవుని ఈ అద్భుతకరమైన యేసు యొక్క శిష్యులము, సహోదరులమండి. యోహాను సువార్తల్లో ఆయన అదే అంటాడు, నేను మిమ్మల్ని ఇంకా శిష్యులని పిలవక, నేను ఇంకా మిమ్మల్ని దాసులని పిలవక, మిమ్మల్ని నా స్నేహితులు అని పిలుస్తున్నా. ఈ ఉదయకాలం గమనించు, ఏ గ్రూప్లో నువ్వు ఉండిపోయావు? కొంతమంది కొండ ఎక్కారు, అక్కడే దేవుని వాక్యము ధారాళంగా విన్నారు, మార్పు చెందారు, దేవుని యొక్క సిద్ధాంతాలను తెలుసుకున్నారు, వారు దిగి వస్తున్నారు. కింద కొండ ఎక్కలేనివాడు, దేవుని పలుకులను వినలేనివాడు, దేవుని యొక్క శ్రేష్టమైన కృపను, ప్రేమను అనుభవించలేనివాడు, రోగముతో సగము శరీరము చితికిపోయిన రోగముతో ఉన్నవాడు ఏ వ్యక్తివి నువ్వు? ఈ ఉదయకాలం చాలామంది అనుకోవచ్చు, పాస్టర్ గారు వాడు కుష్ఠరోగండి. పరిశుద్ధ గ్రంథం అంటుంది, పాపము కుష్ఠరోగము కన్నా భయంకరమైనది. నేను పాపినా? అవును. రోమా 3:23 అంటుంది, ఏ భేదము లేదు, అందరమును పాపము చేసి. నిన్న కోప్పలే నువ్వు, నిన్న బూతులు మాట్లాడలే నువ్వు, నిన్న చూపించవలసిన ప్రేమ పోయావు కదా నువ్వు. నిన్న పిల్లల మీద, భర్త మీద, వారి మీద, వీరి మీద, అందరి మీద అలసట చెంది కోపపడ్డవాడు నీవు కదా. నువ్వు అనుకోవచ్చు నువ్వు చాలా బాగున్నావని, చాలా అందగత్యమని, చాలా అందమైన వాడివని. పాపము నీ శరీరంలో ఉండగా కరుణామయమైన దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు నీవు కుష్ఠరోగిగా కనిపిస్తున్నావట. గమనించు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళడా, కొండ మీద నుంచి దిగుతున్నవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. కొండ కింద ఎదురు చూస్తున్నవాడు కుష్ఠరోగముతో బాధపడుతున్న వ్యక్తి. కొండ మీద నుంచి దిగి వస్తున్నవాడు అద్భుతకరుడు. కొండ కింద ఎదురు చూస్తున్నవాడు అవసరతలో ఉన్నవాడు. కొండ మీద నుంచి దిగి వచ్చేవాడు అన్నిటినీ అధికారముతో శాసించగలిగిన యేసు ప్రభువు. కొండ కింద ఉన్నవాడు తనపై కూడా అధికారము లేనివాడు. కొండ నుంచి దిగి వచ్చేవాడు అన్నిటినీ బాగు చేయగలిగిన వాడు. కొండ కింద ఉన్నవాడు బాగుపడడానికి ఇష్టపడుతున్నాడు, కానీ నిస్సహాయ స్థితిలో ఉన్నవాడు. ఈ ఉదయకాలం గమనించండి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, వారి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. నీ జీవితంలో ఏ వ్యక్తిగా తీర్చబడుతున్నావు? దేవుడు అంటాడు, నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, జీవితంలో ప్రతివాడు ఒక వ్యక్తిగా ఈ లోకంలో జీవిస్తున్నాడు. యు ఆర్ ఎ మ్యాన్ ఆర్ ఎ ఉమెన్. దేవుడు నీకు ఒక వ్యక్తిత్వాన్ని ఇచ్చాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, పర్సనాలిటీ మన జీవితాల్లో గమనించండి. ప్రతి వాడు ఎ పర్సన్ విల్ హ్యావ్ ఎ పర్సనాలిటీ ఆఫ్ ద పర్సన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వ్యక్తి యొక్క గుణం చాలా ఇంపార్టెంట్ అండి. ఆ వ్యక్తి ఈ లోకంలో నువ్వు ఎవరై ఉండాలి? కొండ దిగే యేసయ్య లాంటి వాడివా? యేసయ్య యొక్క పర్సనాలిటీని ఒకసారి గమనిద్దాం. యేసు యొక్క గుణగుణాలను పరిశీలిద్దాం. ఆయన పరలోకం నుండి వచ్చినవాడు. నీవు యేసు ప్రభు బిడ్డవైతే నువ్వు పరలోకానికి ఎక్కిపోవలసిన వాడివి. ఆలోచిస్తున్నావా? ఆయన పరలోకం నుండి వచ్చినవాడు, పరలోకమును గురించే మాట్లాడేవాడు. ఆయన మాటలన్నీ పరలోకం చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఆయన నిన్ను నన్ను పరలోకవాసిగా చేయాలని ఇష్టపడుతున్నాడు. ఆయన యోహాను సువార్త 14లో అంటాడు, నాతో కూడా మీరు పరలోకంలో ఉండాలని మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నాం. ఆలోచిస్తున్నావా? కొండ దిగి పరిచర్య చేయడానికి ఇష్టపడుతున్న నీవు యేసు ప్రభువు లాంటి వ్యక్తివా?
క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభు తను బాప్తిసం తీసుకొని యోహాను సువార్త 4వ అధ్యాయంలో సైతాను చేత శోధింపబడి కొండ దిగిన వెంటనే ఆయన మాట్లాడిన మొదటి మాట, పరలోక రాజ్యము సమీపించి ఉంది. ఈ ఉదయకాలం నేను నిన్ను అడగాలి, నీవంటావు నేను యేసు బిడ్డవును, నువ్వంటావు నేను పరలోకపు వాసిని, నీవంటావు పరలోక వరకు నేను ఆయత్తపడుతున్నా, నేను యేసు ప్రభు బిడ్డను, నేను విశ్వాసిని. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో పౌలేమంటాడంటే, మీరు యేసుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. యేసుతో లేపబడిన వాడిని అంటావు, ఈ శరీర ఇచ్చలకు, గలతీ 5లో ఉన్న ఈ శరీర ఇచ్చలకు కట్టుబడి ఉన్నావు కదా. కోపము, ద్వేషము, క్రోధము, కక్ష, మత్సరము, అవిధేయత, అహంకారం, పైనున్న వాటిని వెతికేవానికి అవి ఉండవమ్మా. వ్యక్తిత్వం చాలా ముఖ్యమమ్మా. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, బాగా గమనించుకోండి. ఆయన 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 నోటి నుండి వచ్చిన మాట ప్రతిదీ పరలోకాన్ని గురించి ఆలోచిస్తాడు ఆయన. వెన్ డు యూ స్టార్ట్ థింకింగ్ అబౌట్ హెవెన్? పరలోకాన్ని గురించి ఎప్పుడు ప్రారంభిస్తావమ్మా నీ మాటలు? ఈ ఉదయకాలము క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా గమనించండి. ఆ వ్యక్తి ఎవడు యేసు మాదిరి తన జీవితంలో ప్రతినిత్యము పరలోకాన్ని, పరలోకపు మాటలను, పరలోకపు యొక్క ఆనందాన్ని, పరలోకంలో మనము పొందబోయే శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని గురించి ఆలోచిస్తాడో వాడే నిజమైన రక్షింపబడిన వ్యక్తి, యేసు కుటుంబంలో చేరిన వ్యక్తి. చాలామంది అంటారు, మేము బాప్తిసం తీసుకున్నాం, బ్యాప్టిస్ట్ చర్చ్ సంతోష్ నగర్ రిజిస్టర్లో పాస్టర్ గారు మా పేర్లు రాసుకున్నాడు, సిగ్నేచర్ కూడా పెట్టా. అది నీ కల్పన మాత్రమే. పరలోకములకు క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ గమనించండి. పరలోకపు వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఒకసారి గమనించండి. ద పర్సనాలిటీ ఆఫ్ ద పర్సన్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ హెవెన్. పరలోకపు వ్యక్తి ఆ జీవితంలో బాధలు పడుతున్న వారిని చూసి, పరలోకపు పర్సనాలిటీ ఆఫ్ ద పర్సన్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్, పరలోకపు చెరబోతున్న విశ్వాసి యొక్క ఆ మానసిక గుణం ఎలా ఉంటుందో తెలుసా? బాధల్లో ఉన్న వారిని చూసి ఏమంటారంట, ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్తమైన వారులారా నా దగ్గర రండి. బాధల్లో ఉన్న వాళ్ళని చూసి జోక్స్ క్రాక్ చేస్తావు కదా, బాధల్లో ఉన్న వారిని చూసి వారిని గురించి ఏం చేశారో అని మాట్లాడతావు కదా, యోబు స్నేహితుల మాదిరి. ఈ ఉదయకాలం గమనించండి, యేసు బాధలో ఉన్న వారిని చూసి ఎప్పుడు అవహేళన చేయలేదమ్మా. యేసు ప్రభు బాధలో ఉన్న వారిని గురించి ఒక కామెంట్ చేయలేదమ్మా. ఆయన వారిని చూచి క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా అంటాడు, వారు కాపరులు లేని మందలను చూచి ఆయన వారి పట్ల కనికరపడ్డాడట. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా చేయటానికి దేవుడిచ్చిన ప్రతి యావత్తు చేసి మహిమపరచాడట. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ తన వాళ్ళను పోగొట్టుకొని ఏడుస్తున్న వారిని చూసి ఆయన కూడా కంటతడి పెట్టాడంటమ్మా. ఇది పరలోకపు వ్యక్తి యొక్క గుణగుణాలు. వ్యక్తి ముఖ్యమమ్మా. నీ వ్యక్తిత్వం ఎలా ఉంది? మనుషులను చూసి హేళన చేస్తావు కదా, మనుషులను చూసి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటావు కదా, మనుషులు చూసి వాడలా వీడలా అని మాట్లాడతావు కదా. ఎందుకు మాట్లాడతావో తెలుసా? నీ వ్యక్తిత్వం వారికన్నా మంచిది అన్న ఫీలింగ్ నీకుంది. నువ్వు పరలోకపు పౌరునివైతే కొలస్సీ 3:1 పైనున్న వాటిని, కొలస్సీ 3వ అధ్యాయము 2వ వచనం, పైనున్న వాటి మీదనే మనస్సు పెట్టుకున్నాడు. యేసు ప్రభు తన జీవితంలో ఎప్పుడు వచ్చినా ఆయన అంటాడు, నేను మీ కొరకై చనిపోవటానికి సిద్ధపడుతున్నా. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా ఆయన బాగా గమనించండి. ఆ వ్యక్తిలోని పరలోకపు వ్యక్తివి నీవు కావాలి అంటే ఆయన వ్యక్తిత్వంలో బాగా గమనించండి. ఆయనను పిలాతు ముందు నిలబెట్టారు, ఏ దోషము లేకుండా ఆయన దోషి అని నిలబెట్టారు. ఆయనను ఎగ్జామిన్ చేసి ఆయనను పరీక్షిస్తున్న పిలాతు అన్నాడు, ఈయనలో ఏ దోషము కనబడడం లేదు. కానీ అక్కడున్న గుంపు అరిచారు, నీకు తెలుసుగా. ఏమన్నారమ్మా? ఆయన మా రాజన్నారా, సిలువ వేయండి. వ్యక్తి ముందు నిలబడినప్పుడు పిలాతు యేసుప్రభుతో చెప్పిన మాట, ఈయనలో ఏ దోషం లేదు,
సిలువకు తగిలిన సిలువ వేయటానికి ఆయన ఏ తప్పు చేయలేదు. కానీ ముందున్న వేల కొలది ప్రజలు అంటారు సిలువ వేయము. అక్కడ ఉన్నవారు సిలువ వేయము సిలువ వేయమని అనవడం చెవులలో గింగురిస్తుంది నిలబడిన యేసయ్యకు. యెషయా 53వ అధ్యాయం నెరవేరాలి కదా. ఆయన వదకు తేబడిన గొర్రెవలే నోరు తెరవలేదు. నిన్ను గురించి ఎవరైనా చెడ్డగా మాట్లాడుతుంటే హౌ డు యూ రియాక్ట్? నిన్ను గురించి ఎవరైనా చెడు కామెంట్ చేస్తే హౌ డు యూ రియాక్ట్? నిన్ను గురించి, నీ పరిచర్య గురించి, నువ్వు చేస్తున్న పనుల గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే హౌ డు యూ రియాక్ట్? పర్సనాలిటీ ఆఫ్ ద పర్సన్ హూ బిలాంగ్స్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అందుకే శక్తి విడుదల కావడంలే, అందుకే శక్తిని అనుభవించడంలే. మన జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా? చెప్పానుగా, ఇద్దరు వ్యక్తులు. ఒకరు కొండ మీద నుంచి దిగి వస్తున్నవాడు, ఆయన పరలోకపు వాసి, ఆయన పరలోకపు పౌరుడు. ఇంకొకడు ఈ లోకములో జీవించడానికి కూడా అర్హుని కానివాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, కింద ఉన్న కుష్ఠరోగి వ్యక్తిత్వాన్ని చూద్దాం. వాడు తన జీవితంలో ఆనాటి సమాజంలో కుష్ఠరోగి అంటే చనిపోయిన వాడితో సమానమట. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఒక్కసారి నాతో పాటు లేవీకాండము 13వ అధ్యాయానికి రండి. లేవీకాండము 13వ అధ్యాయము, లేవీకాండము 13వ అధ్యాయాన్ని, లెవిటికస్ 13th చాప్టర్, లేవీకాండము 13వ అధ్యాయం. లేవీకాండములో 13వ అధ్యాయము, 14వ అధ్యాయము, 15వ అధ్యాయము కుష్ఠరోగుల గురించే వ్రాయబడి ఉంది. మొట్టమొదటిసారి కుష్ఠరోగుల గురించి వ్రాయబడింది అక్కడే. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, లేవీకాండము 13వ అధ్యాయము 45వ వచనం, ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలను, వాడు తల విరయబోసుకునేవలను, అంటే తలంతా విరబోసుకోవాలి, తల దూకోకూడదు. వాడు తన పై పెదవిని కప్పుకొని ఇట్లా పట్టుకోవాలట. వాడు పై పెదవిని కప్పుకొని అపవిత్రుడని బిగ్గరగా పలకవలను. ఎందుకో తెలుసా? కుష్ఠరోగము పై పెదవికి ఫస్ట్ వస్తుందట. ఆ కుష్ఠరోగము మనుషులకు చూపకూడదని ఇలా పై పెదవిని మూసుకొని నేను అపవిత్రుడు అరచాలట. ఆ పొడవానికి కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడై ఉండును. వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగానే నివసింపబడును. వాని నివాసము పాలమునకు వెలుపట ఉండవలను. ఇది శారీరపు కుష్ఠను గురించి లేవీకాండములో మోషే దేవుని చేత ఇశ్రాయేలుకు బోధిస్తున్నది. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మానవునిగా జీవించడానికి అర్హత లేనివాడు కుష్ఠరోగి. వాని జీవితంలో శరీరము, ఈ ఫింగర్సు, కాళ్ళ టోసు సగం తినేస్తాయట శరీరం. వాడు నడవలేడు, నిలబడలేడు, కొండ కింద ఉన్నాడమ్మా. గమనించండి, మిగిలిన అపవిత్రాలన్నీ శారీరకంగా జరిగిన అపవిత్రత వల్ల ఇశ్రాయేలులు కొంతమంది దేవాలయంలోనికి వెళ్లకుండా దేవాలయం ఆపు చేయబడ్డారు. కానీ కుష్ఠరోగి దేవాలయమును కాదు కదా, సమాజములో అంటే ప్రజలు నివసిస్తున్న ఆ పరిసరాల్లో కూడా వాడు రాకూడదంట. అది వాని వ్యక్తిత్వం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, వారు సమాజంలో నుండి వారికి ఒక ప్రత్యేకమైన స్థలం ఉందట. అదే దానిని మృత్యులోయ అని అంటారట. బ్రతికుండగానే ఆ మృత్యులోనికి వెళ్ళడం ఎంత భయంకరమమ్మా. దే ఆర్ స్టిల్ లివింగ్. వారు అక్కడే ఉండి ఎవరైనా దయదలిచి వారికి అన్నం వేస్తే తినుకుంటూ వారు సమాజంలోనికి వస్తే వాళ్ళను రాళ్లతో కొట్టి చంపుతారట. ఈ ఉదయకాలం ఏ వ్యక్తిత్వం బాగుందండి? ఒకరి పరలోకం నుంచి వచ్చిన వ్యక్తి, ఇంకొకడు భూలోకములో భయంకరమైన మనిషి అసహించుకున్న కుష్ఠ రోగముతో ఉన్న వ్యక్తి. ఐఎమ్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద లెప్రసీ ఆఫ్ ద లెపర్. ఈ కుష్ఠరోగికున్న కుష్ఠరోగాన్ని గురించి నేను మాట్లాడడంలే, మనిషికి ఉన్న పాపాన్ని గురించి మాట్లాడుతున్నా. క్రీస్తునందు ప్రేమిన వాళ్ళరా, బయటికి కనబడే రోగం కుష్ఠరోగం, బయటికి కనిపించని రోగం పాపరోగం. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రేమిన వాళ్ళరా, మన జీవితాల్లో గమనించండి,
క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ద పర్సనాలిటీ ఆఫ్ ద పర్సన్ ఆఫ్ హెవెన్ కింగ్డమ్, పరలోకపు వాసి అయిన యేసుతో సాటి అయిన నీ జీవితంలో పవిత్రను దేవుని వాక్యాన్ని విని అలాంటి వారిని చూసి ఆదరణ ఇవ్వగలగటానికి నీవు ప్రేమను చూపిస్తే, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మన జీవితాల్లో గమనించండి, ఓర్వలేని జీవితాలు, చూపించవలసిన ప్రేమను చూపించలేని వారు, జీవితాలలో క్షమించలేని వారు, జీవితాలలో సహించలేని వారు, సహోదరులో కలిసి సహజీవనము చేయలేని వారు. ఆనాడు యేసు ప్రభువుకు కుష్ఠరోగి ఎలా కనిపించాడో అలాంటి వారికి ఆయన సన్నిధానంలో అలానే కనిపిస్తున్నారంటమ్మా. వ్యక్తులు ఇద్దరు, వ్యక్తిత్వాలు రెండు. ఒకడు పరలోకవాసి, ఒకడు భూలోకములో కూడా జీవించడానికి అర్హత లేనివాడు. మత్తయి ఎప్పుడు నేను చెప్పాను కదా 3 విషయాలు. మత్తయి తన చెప్తున్న ప్రతి కథలో కానీ అద్భుతాలు కానీ 3 విషయాలు చెప్తాడు. వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క సిద్ధాంతాలు, ఆ వ్యక్తి యొక్క శక్తి. ఈ ఉదయకాలం 2 వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాం. ఒకడు కొండ నుంచి దిగి వచ్చిన అద్భుతకరుడైన యేసు, ఇంకొకడు కొండ ఎక్కలేని శరీరంతో ఉన్న కుష్ఠరోగి. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మొదటిది ఇంతదాకా మనం అనుకున్నది పర్సనాలిటీ ఆఫ్ ద పర్సన్. రెండవది గమనిద్దాం, ప్రిన్సిపల్స్ ఆఫ్ ద కింగ్డమ్, ఆ రాజ్యము యొక్క మూల సిద్ధాంతాలు. ఈ లోకంలో మనం ఒక రాజ్యంలో ఉన్నాం కదా, దీన్ని భూలోకం అని అంటారు. మనం వెళ్ళే దేశం వెళ్ళదాం, శ్రేష్ఠ దేశం నిజము కదా. ఆ శ్రేష్టమైన దేశం దాన్ని ఏమంటారమ్మా? పరలోకం. ఎప్పుడైనా ఆలోచించావా? ఈ పరలోకాన్ని గురించి కొన్ని సిద్ధాంతాలు నువ్వు తెలుసుకోవాలి. నువ్వు పరలోకానికి వెళ్ళాలి అంటే అక్కడున్న పరిస్థితులు, అక్కడికి వెళ్ళడానికి కావలసిన సిద్ధాంతాలు, మూల సిద్ధాంతాలను గురించి నువ్వు తెలుసుకోవాలి. ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మొదట వ్యక్తిని గురించి మాట్లాడాం. రెండవది ఆ వ్యక్తి యొక్క జీవితంలో జీవిస్తున్న, ఈ భూలోకంలో జీవిస్తున్న కుష్ఠరోగి అయిన వ్యక్తి, ఆయన ప్రిన్సిపల్స్, ఆయన జీవితంలోని మూల సిద్ధాంతాలను గమనిద్దాం. భయంకరమైన మనుషుల మధ్య జీవించలేని జీవితంతో జీవిస్తున్నాడు ఈ కుష్ఠరోగి. నువ్వు కూడా అలా ఉన్నావు కదా. బయటికి వెళ్తే ఎవరికి కరోనా ఉందో తెలీదు. అందరూ మాస్కులు వేసుకున్నాడు, దగ్గుతే ఎవరికి కరోనా ఉందో తెలీదు. కనిపించని రోగముతో భయాందోళన మధ్య భయపడుతున్నాం కదా. వానికి శరీరం అంతా కురుపులట, వాని శరీరము కంపట. వాడు వచ్చేటప్పుడు తలను కప్పుకొని, వాని పెదవులను మూసుకొని అపవిత్రును అనుకుంటూ బయటికి రావాలంట. వాడు సమాజానికి వెలుపడ ఉండాలి. సమాజము దగ్గరికి రావడానికి వానికి అర్హత లేదు. ఒకవేళ వస్తే మంచిగా ఉన్నవారు రాళ్ళతో కొట్టడానికి అధికారం ఉందంట. ద ప్రిన్సిపల్స్ ఆఫ్ దిస్ కింగ్డమ్ ఆలోచించండి. వారితోనే జీవిస్తున్నవాడు, అనుకోకుండా వారికి రోగం వచ్చిందండి. సమాజము వాని కుష్ఠరోగి అని సమాజం నుండి వెలివేసేది ప్రిన్సిపల్స్ ఆఫ్ దిస్ కింగ్డమ్. నిన్ను, నీ జీవితాన్ని, నీవు అనుభవిస్తున్న జీవితాన్ని, నీవు జీవిస్తున్న జీవితాన్ని ఓర్వలేక ఎంతమంది నిన్ను వెలివేశారు కదా. ఎంతమంది నిన్ను గురించి సరైన అవగాహన లేకుండా ఉన్నారో కదా. ఎంతమంది తీసివేస్తున్నారు కదా. ఎంతమంది ఈ కుష్ఠరోగములో ఆనాటి సమాజం ఎలా వాడిని బయటికి పంపించేసిందో, అలాంటి భయంకరమైన సమాజముతో కలిసి జీవించలేని పరిస్థితుల్లో జీవిస్తున్నావు కదా. ద ప్రిన్సిపల్స్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈజ్ టు హేట్ ఎ పర్సన్ హూ డజంట్ డిజర్వ్ టు లివ్ విత్ దెమ్. ప్రిన్సిపల్స్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ లోకములోని సిద్ధాంతాలు ఏంటో తెలుసా? స్థితిగతులతో వారితో పాటు ఉన్న వారితో మాత్రమే స్నేహం చేయమంటుంది. నీతో పాటి నీ యొక్క ఆలోచన విధానంతో ఉన్న వారితోనే నీవు మాట్లాడవలసి ఉంటుంది. నీవు సహవాసము చేయాలి అంటే వాడు నీ స్థాయికి ఎదిగి ఉండాలి కదా. అదేంటి పాస్టర్ గారు, వాంతో స్నేహం కదా? ఇది ఈ లోకపు సిద్ధాంతం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, గమనించండి. ఈ ఉదయకాలం నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? కొండ ఎక్కలేని జీవితాలు, కొండ మీద అనుభవించిన అనుభవాల్లోని మాధుర్యాన్ని అనుభవించాలి అంటే
నీ జీవితంలో నిన్ను వెలివేసి ఉండవచ్చు. నీ జీవితంలో నిన్ను కుష్ఠరోగి అని పిలిచి ఉండవచ్చు. నీ జీవితంలో నీవు పనికి మాలిన వాడివని నిన్ను అనినవచ్చు. నీ జీవితంలో నాకు నీవు సాటి కాదు అని అందరూ నిన్ను గురించి ఒక సర్టిఫికెట్ ఇచ్చి ఉండవచ్చు. దేవుడు అంటాడు, ఈ మూల సిద్ధాంతాలకు నీవు ఆలోకపు రాజ్యపు పౌరుడు కావాలి అంటే నీ సిద్ధాంతాలను మార్చుకోవాలి. ద బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ దట్ కింగ్డమ్. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళని గమనించు. అనారోగ్యం నిన్ను పీడిస్తూ ఉందా? భయాందోళన మధ్య జీవిస్తూ ఉన్నావా? ఈ కరోనా తర్వాత నాకు ఉద్యోగం ఉంటుందో పోతుందో అని భయపడుతూ ఉన్నావా? నా బిడ్డల భవిష్యత్తు ఏంటి అని ఆలోచిస్తున్నావా? అవన్నీ భయాందోళన కలిగే చేసేదే ఈ యొక్క లోకపు సిద్ధాంతాలు. కానీ అద్భుతకరుడైన కొండ నుండి దిగి వస్తున్నాడమ్మా ఒక ఆయన సిద్ధాంతాలను నువ్వు తెలుసుకోవాలి. గమనించండి, ఆయన సిద్ధాంతాలు నీకు దొరకాలి అంటే, ఆయన ప్రేమ కలిగిన మాటలు నీవు వినాలి అంటే, వెలివేయబడిన నీవు కొన్ని ధైర్య సాహసాలతో కొన్ని చేయాలి. గమనిద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము. ఇదిగో 2వ వచనం. ఇదిగో ఇదిగో అంటే బిహోల్డ్, అదిగో వాడిని చూడండి, వాడిని చూడండి. ఇదిగో కుష్ఠరోగి వచ్చి, స్పెసిఫిక్గా ఇదిగో అని ఎందుకన్నారండి? కుష్ఠరోగి వచ్చి అని ఉండొచ్చు కదా. అబ్బా అదిగో అదిగో కుష్ఠరోగి, అందరూ అరుస్తున్నారండి. ఇంకా రాళ్ళు తీసుకుంటున్నారేమో కొట్టడానికి. ఎంత ధైర్యం రా నీకు! మేము నిన్ను వెలివేశాం, మృతుల లోకానికి పంపాం. నీ తల విరవబోసుకోవాలి, నువ్వు ముఖం కప్పుకోవాలి, మా మధ్య జీవించడానికి నీవు అనర్హుడవు. ఇదిగో గమనిస్తున్నారా? అరుస్తున్నారు ఇదిగో అని. బాగా గమనించండి. అలాంటి సందర్భంలో ఆ కుష్ఠరోగి వచ్చి లోకపు సిద్ధాంతాలకు వ్యతిరేకంగా, లోకం అంటుంది నువ్వు రాకూడదు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ప్రభు అంటాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వాళ్ళరా నా యొద్దకు రండి. యు వాంటెడ్ టు చేంజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ ఎర్త్లీ కింగ్డమ్ ఇంటూ గాడ్స్ హెవెన్లీ ప్రిన్సిపల్స్ కింగ్డమ్. నీ జీవితంలో గమనించు, ఆనాడు కొండ దిగి వస్తున్న ఆశ్చర్యకరుడైన ప్రేమను అనుభవించాలి అంటే, కొండ ఎక్కలేని స్థితిలో ఉన్న ఈ యొక్క భయంకరమైన కుష్ఠరోగి ఏం చేశాడో తెలుసా? ధైర్యం చేశాడండి. మృతుల లోకములో ఆకలికి ఈ రోగముతో చచ్చేదానికన్నా అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆరోగ్యము ఇస్తున్న నా దేవుని దగ్గరికి నడుచుకొని వెళ్తా. వెళ్ళేటప్పుడు మధ్యలో మనుషులు చూసి నన్ను రాళ్ళతో కొట్టినా పర్వాలేదు, కానీ I will take a bold step today. I will get up from this deadly place. ఈ మృతుల లోయలో నుండి నేను లేస్తా. నాకు శక్తి లేదైనా నేను లేస్తా. గమనించండి, వాడు కుష్ఠరోగి వచ్చి, ఎప్పుడైనా యేసు ప్రభువును దర్శించడానికి వచ్చావా? ఒక అడుగు వేశావా? ఎవడో చేయాలి, ఎవడో నీ ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలి, ఎవడో చేతులు పట్టుకొని లేపాలి. అయ్యా వాడు ఒకడు ఉన్నాడు కదా, 38 సంవత్సరాలు 38 సంవత్సరాల నుంచి కూర్చున్నాడట కోనేటి దగ్గర. యేసు ప్రభు వచ్చి స్వస్థపరచకూడుతున్నావా అని అడిగితే ఏమంటాడండి? నన్ను ఎవ్వడు లేడయ్యా ఎత్తి కోడెల్లో పడేదానికి కదా. 38 సంవత్సరాలు కాదు కదా, 78 సంవత్సరాలున్న ద ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ ఎర్త్లీ కింగ్డమ్ ఈజ్ సఫరింగ్ ఓన్లీ. నువ్వు చేయవలసిన ప్రిన్సిపల్స్ మూలసి పరలోకాన్ని, ఆ శ్రేష్టమైన ప్రభువు యొక్క పరలోకాన్ని గురించి ఆలోచించాలి అంటే మొట్టమొదటి అడుగు నువ్వు వెయ్యాలి. మృతుల లోయ నుండి ఆయన గలిలయ కొండ దాకా నడుచుకుంటూ వచ్చాడండి. ఎంతమంది ఈ దినాలలో బయటికి వెళ్ళాలంటే భయం కదా. పోలీసు వాళ్ళ పికెటింగ్, ఏమడుగుతాడు, పట్టుకుంటాడు, వెహికల్ సీజ్ చేస్తాడు, కార్లు సీజ్ చేస్తాడని ప్రతివానికి భయం. వీనికి ఎన్ని పికెటింగ్లు ఉన్నాయో, వీనికి ఎంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారో, ఎంతమంది మనుషులు రాళ్ళతో పట్టుకున్నారో. నేను అనుకుంటా మొత్తం కప్పేసుకున్నాడేమో ముఖం. వాడు వచ్చాడండి. వాక్యం అంటుంది, వాడు వచ్చి పరలోకం యొక్క శక్తి నీకు కావాలి అంటే, యేసు ప్రేమను నీవు అనుభవించాలి అంటే, ఈ లోకంలోని వారంతా నిన్ను ముత్యలోకానికే పంపుతారమ్మా. రోగం బాగాదమ్మా, కృషించిపోతున్నావు,
నశించిపోతున్నావు, నీ కథ అవుట్, నీ స్టోరీ అవుట్, ఇదే కదా చెప్పేది అందరూ. లోకపు ప్రిన్సిపల్స్ అదమ్మా. దేవుని ప్రిన్సిపల్స్ అంటాడు, నీవు ఒక అడుగు వేస్తే పరలోక రాజ్య సిద్ధాంతం మొదటి అడుగు నమ్మకముతో నువ్వు వేయాలి. ఆనాడు మందసము మోయుచున్న యెహోషువ గ్రంథం, ఆనాడు మందసము మోయుచున్న యాజకుల పాదములు నీటిని తగలగానే ఎగువ నుండి పారుతున్న యోర్దాను నది ఆగిపోయిందమ్మా. ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద హెవెన్లీ కింగ్డమ్. చాలామంది మీద మర్చిపోతాం. యేసుప్రభు నా ఇంటికి రావాలి, యేసుప్రభు నా దగ్గరికి రావాలి, యేసుప్రభు నా పడక పక్కన ఉండాలి, యేసుప్రభు నన్ను ముట్టుకోవాలి. నువ్వు మృత్యులోకానికి వెళ్తున్నావు, గమనించు. ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద హెవెన్లీ కింగ్డమ్. మొదట ఈ ధైర్యము, దేవుని శక్తి నీకు కావాలి అంటే ఈ ధైర్యము చేయగలుగుతావా? ఎలానూ చేస్తాను, ఎలానూ చచ్చిపోతాను కదా, ఒక్కసారి ట్రై చేస్తే బ్రతికించగల యేసయ్య వస్తున్నాడట. ఎంత నమ్మకమమ్మా. He dared to die to see Jesus. Let me tell you again, he dared to see Jesus even though death sentence is written on his forehead. ఎప్పుడైనా ట్రై చేసావా? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ ఈ తీర్మానము నువ్వు చేయగలవా? రెండవది గమనించండి, వాడు ఆయనకు మొక్కి వచ్చాడట. లూకాసు వార్తకి 5లో అంటాడు, వాడు సాగిలపడి, చేతులు సగం గాలిపోయి సగం తినేసి ఉంటాయి కదా, ఫెయిల్ ఏముండవు, కాళ్ళ వేళ్ళన్నీ ఏముండవు. ఎలా మొక్కింటాడమ్మా? సాగిలపడి ఉంటాడమ్మా. ఎలా వందనాలు చెప్తారమ్మా? కొంతమంది పాస్టర్లకు పెద్దలకు వందనాలు చెప్పుడు చేతులు ఉండగానే. బాగా ఆలోచించండి, వానికేమీ లేవు. వాడు వచ్చి ఆయనకు మొక్కి. ప్రిన్సిపల్స్ ఆఫ్ ద హెవెన్లీ కింగ్డమ్ గమనించు. అయ్యా, నాకు చేతులు లేవు, నాకు కాళ్ళు లేవు, ఇంకా కొంచెం సేపులో నన్ను నీవు చూడకపోతే వేరే వాళ్ళు నన్ను చూసి చంపేస్తారయ్యా, నా పరిస్థితి ఎలా ఉందయ్యా, నేను తీర్మానం తీసుకున్నాను ఆయన నిన్ను చూడాలని. మొదటిది వచ్చాడు, రెండవది సాగిలపడి మొక్కాడు. పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నా, పరిస్థితులన్నీ ఆయనకు విరోధంగా ఉన్నా ప్రభువును చూశాడు. చూసిన వెంటనే కాళ్ళ మీద పడ్డాడు. పరిస్థితులన్నీ బాగున్నాయి కదా, ఆరోగ్యం బాగుంది, ఇంట్లో ఆనందం ఉంది, బిడ్డలంతా ఇంట్లోనే ఉన్నారు, కావలసినంత డబ్బు ఉంది, అన్ని ఆస్తి ఇస్తున్నాడు. మేము అనుకుంటున్నాం ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. నథింగ్ ఈజ్ ఓకే ఇన్ యువర్ హోమ్. నువ్వు ఆయన దగ్గరికి వచ్చి ఆయన ముందు సాగిలపడ్డాం. దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ హెవెన్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మూడవది ఏమన్నాడండి? ఎవడు చెప్పాడండి వీనికి మృతుల లోకంలో యేసు ప్రభు అని? రోమీలకు రాసిన పత్రికలో ఉంది, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటే, యేసుడు చూస్తే యేసు అనలేదండి, వాడు ప్రభువా. అబ్బా, ఎంత మంచి మాట అండి. చాలామందికి ప్రభువా అనే మాట కేవలం ప్రార్థనలో మాత్రమే వినిపిస్తుంది, జీవితంలో ఉండదండి. ప్రార్థన చేసేదో ప్రభువా 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 ప్రభువా. అందుకే ప్రభు అన్నాడు, ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. ఈ ప్రజలు నన్ను నోటితో కనపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు చాలా దూరంగా ఉంది. వీడంటాడు, ప్రభువా క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ. ఏమంట? ఆయన సర్వాధికారి, సర్వాంతర్యామి, సర్వకారములు జరిగిన వాడు, నా భయంకరమైన కుష్ఠ శరీరాన్ని మీద అధికారం కలిగిన వాడు నీవయ్యా. నా కుష్ఠ శరీరాన్ని నీకు అప్పగిస్తున్నానా అన్న, నా రోగము మీద కూడా అధికారం నీకుందయ్యా. వచ్చాడు, మొక్కాడు, ప్రభువా అని నోటితో పిలిచాడు. బాగా గమనించండి, వాడు పై పదవిని మూసుకొని రోమా 13లో చూశాం. అపవిత్రుడు అపవిత్రుడు అని అరవలవలసిన వాడు ప్రభు దగ్గరికి వచ్చి అపవిత్రుడు అనలే, ప్రభువా అని అన్నాడు. నాలుగవది చాలా ఇంపార్టెంట్, నీకు ఇష్టమైతే ప్రభువా నన్ను బాగు చేయి. హీ డిడ్ నాట్ డిమాండెడ్ ఇట్ బికాస్ హీ డజంట్ డిజర్వ్ ఇట్. ఆ వాడు వచ్చి ఆయన దగ్గర ఏమంటాడో తెలుసా? ఒకసారి గమనిద్దాం. ప్రభువా నీకు ఇష్టమైతే. ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద హెవెన్లీ కింగ్డమ్ గమనించు. ఈ లోకంలో ఉన్నవాడు పరలోక పౌరుడు కావాలంటే 4 కావాలమ్మా. చాలామంది పరలోక ప్రార్థన చేస్తారు కదా, ప్రభువా నీ చిత్తము నెరవేరునుగాక,
నీ చిత్తము పరలోకములో ఎలా జరుగుతుందో భూమి అందులో నెరవేరునుగాక, కానీ నేను మాత్రం ఆ లోకంలో ఉండను ప్రభువా కదా. ప్రతిదానికి నీ చిత్తం నీ చిత్తం నీ చిత్తం, కానీ జరిగించేదంతా నా చిత్తం నా చిత్తం నా చిత్తం. భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు, వానికి ఆరోగ్యము కావాలి. వాడేమంటాడయ్యా, నువ్వు పరిశుద్ధుడవు, నువ్వు పవిత్రుడవు, నేను అపవిత్రుణ్ణి, నేను నిన్ను పరిశుద్ధులని పిలవగలగడానికి యోగ్యత లేని వాణ్ణి. అయినా నీకు ఇష్టమైతే అయ్యా, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, నీ చిత్తమైతే, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడు ఈ మాట వచ్చిందో, ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఈస్ దిస్. లోకములో నశించే మృతుల లోకములో ఉన్న కుష్ఠరోగి పాపి అయిన నీవు నేను చేయవలసిన ప్రార్థన ఇదే అమ్మా. పరలోకపు పౌరుడైన యేసు ప్రభు, సర్వ అధికారం కలిగిన యేసు ప్రభు నీ ప్రార్థన వినాలి. జీవితంలో ఉన్న రోగాన్ని బాగు చేయాలి అంటే నువ్వు రావాలి, ఆయనకు మొక్కాలి, ఆయనను ప్రభువాని పిలవాలి. అయ్యా నీ చిత్తమైతే, నా చిత్తం కాదయ్యా, నేను ఇలా ఉండడం నిశ్చితమైతే ఇలానే ఉంటానయ్యా. వాట్ ఏ గ్రేట్ ప్రివిలేజ్. ఆయన చూసిన తర్వాత కుష్ఠరోగంగా ఉండదమ్మా. ఆయన కనుదృష్టి నీ మీద ఒక్కసారి పడిందంటే నీ రోగముగా ఉండదమ్మా, నీ పరిస్థితులుగా ఉండవమ్మా. గమనించు, ద ప్రిన్సిపల్స్ ఆఫ్ దిస్ కింగ్డమ్. ఇంకొక ఆయన వచ్చాడు కదా, వ్యక్తిని గురించి మాట్లాడడం, ఆయన వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడదాం. ఆయన పరలోకపు వాసి అమ్మ. కొండ ఎక్కాడు, శ్రేష్టమైన దేవుని మాటలు వినిపించాడు. కొండ దిగాడు, ఎదురుగుండా కుష్ఠరోగి వచ్చాడు. దేవుని యొక్క శ్రేష్టమైన పలుకులను విన్నాడు, పరిచర్య చేయడానికి రెడీ అయ్యాడమ్మా. ద ఫస్ట్ పర్సన్ హూమ్ జీసస్ హెస్ సీన్ ఆఫ్టర్ కమింగ్ డౌన్ ఫ్రమ్ దట్ హిల్. ఆయన కొండ మీదకి ఎక్కి ధారాళంగా మాట్లాడిన తర్వాత కిందికి దిగినప్పుడు అందరూ గమనిస్తున్నారు. బా కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడండి, రాళ్ళతో కొట్టాడండి ఎంతమంది అన్నారు కదా. పరలోకపు వ్యక్తి యొక్క ప్రిన్సిపల్స్ ఏంటో గమనించండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం. అందుకాయన చెయ్యి చాపి, జీవితంలో చేతులు చాపేది ఇంకొకరిని లాగడానికి, చేతులు చాపేది ఇంకొకరిని పడదూరడానికి, చేతులు చాపేది చంట మీద కొట్టడానికి, చేతులు చాపేది ఇంకొకరి జీవితాల్లోని లాక్కోవడానికి. ప్రిన్సిపల్స్ ఆఫ్ హెవెన్. నువ్వు పరలోకపు వాసివి కావాలనుకుంటున్నావు కదా. ముట్టగొరని వాడు అపవిత్రుడు, ఎవడు వాడిని ముట్టినా వాడందరూ అపవిత్రుడు అవుతాడు. కుష్ఠరోగిని ముట్టినవాడు కుష్ఠరోగం వస్తుంది. గమనించండి, వాక్యం ఉంటుంది ద ప్రిన్సిపల్స్ ఆఫ్ హెవెన్. వాని కుష్ఠరోగము యేసు ప్రభుకు వస్తుందని అందరికీ తెలుసు. కుష్ఠరోగుని ముట్టుకుంటే వానికి యేసు ప్రభుకు వస్తుందని అక్కడ ఉన్న వారందరూ గమనిస్తున్నారు. యేసు ప్రభు అంటాడు, ఆయన చెయ్యి చాపి వానిని ముట్టి. ఇది పరలోకపు ప్రిన్సిపల్స్ అమ్మా. బాధలో ఉన్న వారి బాధను ఎక్కువ చేసే మాటలు కాదమ్మా, బాధలో ఉన్న వారిని బాధపరిచే మాటలు మాట్లాడడం కాదమ్మా, బాధపరిచే వాళ్ళ మీద ప్రేమ కనిపరిచినట్లు కనిపించి పక్కన పోయి వాళ్ళ గురించి చెడుగా మాట్లాడడం కాదమ్మా. ఆయన పరిశుద్ధమైన చేతులు చాచాడట. ఏ పలుకులు పలికాడో ఆ పలుకులు పరిచర్యలో జరిగిస్తున్నాడు ఆయన. ఈయన పరలోకపు వాసి అమ్మా. ఈయనే అయ్యా నా దేవుడు నీ దేవుడు. ఆయన చెయ్యి చాచాడట. ముట్టాల్సిన అవసరం ఏముందండి? లాజరు రా అంటే చచ్చిపోయినోడు లేచొచ్చాడు కదండి. ఈ లోకము ప్రిన్సిపల్స్ ఏంటో తెలుసా? కుష్ఠరోగిని ముట్టకూడదు. పరలోకపు ప్రిన్సిపల్స్ ఏంటో దగ్గర ఆయనను ముట్టుకొని కౌగలించుకోవచ్చు. ఆర్ యు డూయింగ్ ఇట్? నీ జీవితంలో ఎవడు ద్వేషింపబడుతున్నాడు, ఎవడు ప్రేమకు నోచుకోకుండా ఉన్నాడు, ఎవడు వాని జీవితంలో అనారోగ్యంతో బాధపడుతున్నాడో దగ్గరికి వెళ్ళి కౌగలించుకున్నావా? ఆయన చెయ్యి చాపి ముట్టి ఏమంటాడో తెలుసా? వాక్యం చూద్దాం. 8వ అధ్యాయము. అందుకు ఆయన చెయ్యి చాపి 3వ వచనం, వాణ్ణి ముట్టి నాకు ఇష్టమే నాయనా. ఏమంటున్నాడు? నీకేది ఇష్టమో కుష్ఠరోగి, నాకు అదే ఇష్టమయ్యా. ఇది పరలోకపు ప్రిన్సిపల్ అమ్మా. నాకు ఇష్టమైంది కాదు, నాకు ఇష్టమైంది నీ ఇష్టం కాదు. మృతుల లోకము నుంచి వచ్చి కుష్ఠరోగంతో బాధపడుతున్న నీ ఇష్టమే నా ఇష్టం. పరలోకపు భాష. ఈ ఉదయకాలం సంఘము మూయబడి ఉంది.
సంఘస్థులు భయంకరమైన ఆందోళనలో ఉన్నారు. లోకమంతా భయాందోళన ఉంది. అయినా నీ ఇష్టము మారలే కదా. నీవు నీకిష్టమైతే అంటే యేసుప్రభు పరలోకపు నుండి వచ్చిన యేసు ఏమంటాడో తెలుసా? నీ ఇష్టమే నా ఇష్టం. అందుకే మా యేసు ప్రభు అద్భుతకరుడు. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మన జీవితాల్లో గమనించండి. జీవితంలో నీ ఇష్టాన్ని ప్రభు ముందు ప్రార్థనలో చేస్తున్నావు. నీ ఇష్టాన్ని ప్రభు ముందు పెట్టి అది నీ చిత్తంగా చేసుకో ప్రభు అంటున్నావు. నీ ఇష్టము ప్రభు ముందు పెట్టి కావాల్సింది అని అడుగుతున్నావు. అందుకే నీకు దొరకడంలే. ద పర్సన్, ద ప్రిన్సిపల్స్. జీవితంలో క్రైస్తవులంగా మనం జీవించేటప్పుడు యేసు ప్రభు నా ఇష్టమే నీ ఇష్టమయ్యా, నీ ఇష్టమే నా ఇష్టమయ్యా. ఎంత మంచి మాటమ్మా. నాకిష్టమే నువ్వు ఈ రోగం నుండి బాగ్గా, నాకిష్టమే నువ్వు పరలోకపు వారసులు అవ్వడానికి అర్హత పొందావు, నాకిష్టమే నిన్ను ముట్టడానికి నేను ఇష్టపడుతున్నా, నాకిష్టమే నీ పరిస్థితి నుండి లేవాలని నేను ఇష్టపడుతున్నా, నాకిష్టమే. కానీ బాగుపడిన తర్వాత ఇతరుల ఇష్టం నీ ఇష్టం అవుతుందా? బాగుపడేదాకా నీ ఇష్టమే నా ఇష్టమయ్యా. బాగుపడిన తర్వాత అందరి ఇష్టం నాకు అనవసరమయ్యా కదా. జాగ్రత్తమ్మా. తరువాతి శక్తి, పర్సనాలిటీ అండ్ ద పవర్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ లోకమైన పరలోకమైన ప్రతి వారికి ఏదో ఒక శక్తి ఉంది. శక్తి లేనివాడు ఈ లోకంలో జీవించడంలే. చనిపోయిన వానికి తప్ప బ్రతికిన ప్రతిదానికి, చీమకు కూడా శక్తి ఉంది కదా. ఎప్పుడైనా చీమను ఎక్కించుకోండి, కుడుతుంది, దానికి శక్తి ఉంది. ప్రతి దానికి శక్తి, జీవము కలిగిన ప్రతిదానికి శక్తి ఉందమ్మా. చాలామంది ఈ లోకములో ఉన్న పవర్ ఆఫ్ దిస్ కింగ్డమ్, ఈ లోకమున్న శక్తి మీద, బలము మీద ఆధారపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, కుష్ఠరోగి యొక్క శక్తి పటాపంచలైపోయింది. కుష్ఠరోగి అంటాడు, అయ్యా ఈ లోకములో ఉన్న శక్తి నన్ను బాగు చేయలేకపోయాయ్యా. ఏదైనా బాగు చేయగలిగితే పరలోకపు శక్తి నాకు కావాలయ్యా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, నా మాటలు వింటున్న ప్రతి వారు గమనించండి. వెన్ యువర్ పవర్ సీజెస్, గాడ్స్ పవర్ స్టార్ట్స్ బిల్డింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలోనే నీ శక్తి సున్నా అయినప్పుడు దేవుని శక్తి నీ జీవితంలో ప్రారంభమవుతుంది. దేన్నో కూర్చుని, నీ ఆస్తిని గురించి, నీ అంతస్తుని గురించి, నీ వ్యక్తిత్వాన్ని గురించి, నీ పలుకుబడిని గురించి, నీకున్న పిల్లలను చూసుకొని, నీకున్న పరిస్థితులను చూసుకొని, నీకున్న ఉద్యోగాన్ని చూసుకొని, నీ శక్తిని చూసుకొని ఆధారపడే ఉంటారు. దేవుని శక్తి విడుదల కాదమ్మా. వాడు వచ్చాడు, ఎవడు ఏమనుకున్నా అనవసరం అన్నాడు, కాళ్ళ మీద పడ్డాడు. అధికారం ఆయనదే. మత్తయిలో చెప్పాను కదా, మత్తయి ఉద్దేశం రాజాదిరాజు ఈయన. మత్తయి ఉద్దేశం ప్రభువుల ప్రభువు. ప్రతిరోజు ప్రభు ప్రార్థనలో తప్పకుండా చేస్తాం కదా. ప్రతిరోజు ప్రభు ప్రార్థనలో మనం తప్పకుండా చేస్తాం కదా. నీ రాజ్యము వచ్చుగాక, అంతేకాదు కదా. చివరిలో ఏమంటామండి? ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి నీవై ఉన్నాయి. ఆమేన్ అంటేనే మర్చిపోతాం కదా. ప్రతిరోజు పరలోక ప్రార్థన చేస్తాం. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నీది నాయనా. పరలోక రాజ్యం, భూలోక రాజ్యం ఆయనదే. పరలోకమున్న శక్తి, భూలోకమున్న శక్తి ఆయనదే. భూలోకములో మహిమ ఆయనదే. అన్నీ నీవే అయ్యా. ప్రార్థన ఆమెన్ అన్న వెంటనే మర్చిపోయేవారు మనం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ ఉదయకాలం ఆ శక్తి నీకు కావాలా? ఈ దినం నీ జీవితంలో నీ శక్తి జీరో అని గమనించినప్పుడు, నీ చేతులారా నువ్వు ఏమి చేసుకోవాలని క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన ఆరాధనకు పూజ్యుడని, ఆయన ఆరాధనకు యోగ్యుడని, ఈ జీవితంలో ఏ సంతోషము నీ రోగాన్ని బాగు చేయలేదని, ఏ శక్తి నీకు విడుదల ఇవ్వలేదని,
ఏ శక్తి నీ మనిషిగా జీవించడానికి నీకు సహాయం చేయదని, ఏ శక్తి నిన్ను భయంకరమైన పరిస్థితుల నుంచి విడిపించదని నీవు ఆయన దగ్గరికి వచ్చి పరలోకపు ప్రిన్సిపల్ని అనుసరించి నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే అని నువ్వు అడిగితే, నీ శక్తి కన్నా ఆయన సర్వశక్తి సంపన్నుడని, నీ రోగశక్తి కన్నా, ఈ కుష్ఠరోగి యొక్క రోగశక్తి ఏంటండి? ఇంకొకరికి అంటించడం కదా. క్రైస్తవ సమాజంలో అంటురోగం చాలా ఉంది. ఒకడు చెడిపోతే వాడొక్కడు చెడిపోడు, అందరినీ చెడిపోవడానికి సిద్ధపడతాడు. అంటురోగం, గాసిప్ ఇస్ అంటురోగం. ఒకరిని గురించి చెడుగా మాట్లాడడం ఎంత సంతోషమో. ఈ ఉదయకాలం గమనించు, వీనికి ఉన్న రోగశక్తి ఇంకొకరికి అంటించేదే. కరోనా అంతే కదండి, వాడు మాత్రమే ఉండడు, వాడికి 10 మందికి అంటిస్తాడు. పాపరోగం అదమ్మా. కానీ పరలోకపు శక్తి ఏంటో తెలుసా? ముట్టుకున్న వారికంతా, ఆ పరలోకపు శక్తి ఏంటో తెలుసా? ముట్టుకున్న వారికంతా ఆరోగ్యం, ముట్టుకున్న వారికంతా బలం, ముట్టుకున్న వారికి రోగశక్తిని జయించగలిగిన శక్తి. ఈ ఉదయకాలం గమనించండి, మానవుని శక్తి అంటురోగం, ఇంకొకరిని పాడు చేయడం. దేవుని శక్తి మనిషికున్న శారీరక రోగాన్ని, మానసిక రోగాన్ని బాగు చేయడం. వాక్యం ఏముంటుంది? అందుకు ఆయన వారిని చేయి చాపి వారిని ముట్టి, నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే ఆ కుష్ఠరోగము వానిని వదిలిపెట్టింది. అనారోగ్యము నీ శక్తి అయితే, పరలోకపు సిద్ధాంతం ప్రకారం ఆరోగ్యాన్ని అడగమ్మా. ఆయన నీ దగ్గర ఉన్నాడు, ఆయన కొండ దిగుతున్నాడమ్మా, ఆయన పరిచర్య చేయడానికి వస్తున్నాడమ్మా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, జీవితంలో ఇది ఒక గొప్ప అనుభవం. మన జీవితాల్లో గమనించండి, వారి జ్ఞానం, వారి శక్తి, వారి బుద్ధి మీద సొలొమోను ఆధారపడ్డాడు. గొప్ప రాజుగా తీర్చబడ్డాడు. కానీ చివరకు తన జ్ఞానం మీద, తన శక్తి మీద, తన సర్వ సంపదల మీద ఆధారపడ్డాడు, పడిపోయాడండి. అందరికంటే ఎక్కువ బలం కలిగిన వాడు, అందరికంటే శక్తి కలిగిన బిరజెమ్మదును అనుకున్నాడట సంసోను. ఏమైందమ్మా? కండ్లు పెరికించుకొని చెరసాలలో చిరుగటి విసులుతున్నాడట. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, గమనించు, ఆనాడు మత్తయి సువార్త 8వ అధ్యాయంలో గమనించిన, ద పర్సన్ ఈజ్ ద సేమ్. ఆయన నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్నవాడమ్మా. ఈ కొండల మీద ఉండి దిగి వచ్చినవాడు. ద పర్సన్ ఈజ్ ద సేమ్, ద ప్రిన్సిపల్స్ ఈజ్ ద సేమ్. ఆయన తప్ప వేరొక దేవుడు నాకు ఇష్టము అనడమా. ద పవర్ ఈజ్ ద సేమ్. ఆనాడు విడుదలైన శక్తి ఈనాడు విడుదలవ్వడానికి కూడా ఇష్టపడుతుందమ్మా. ద పర్సన్ ఈజ్ ద సేమ్, ద ప్రిన్సిపల్స్ ఆర్ ద సేమ్, అండ్ ద పవర్ ఈజ్ ద సేమ్. ఎప్పుడైనా ఈ శక్తిని ఆశ్రయించావా? పేతురు, యోహానులు ఆ యొక్క మందిరంలోనికి వెళ్తున్నారు. శృంగారమును దేవాలయపు ఆ యొక్క ద్వారం గుండా వెళ్తున్నారు. వారిని చూశారు, వారు గొప్ప ఆస్తిపరులు అనుకున్నాడు. కుంటివాడు ఏమంటాడు? వీళ్ళు ఏమన్నా ఇస్తారేమో అని ఎదురు చూస్తున్నారట. ఏమంటారండి? వెండి బంగారములు మా యుద్ధ లేవు, కానీ అపొస్తలుల కార్యములు మాకున్నదే నీకు ఇస్తున్నా, యేసు నామమున లేచి నిలవబడు. అదమ్మా శక్తి. ప్రభు అంటాడు, కొండ మీద నుంచి దిగిన వాడికి ఆ శక్తి కావాలి, నీకు కావద్దా? యేసు ప్రభు నామమున ప్రార్థన చేసి కుష్ఠరోగముతో బాధపడుతున్నావు ఎంతమంది నువ్వు బాగు చేయాలమ్మా? పేతురు, యోహానులో ఆ దినం అన్నమాట నువ్వు అనాలి కదా. మాకున్నది అదొక్కటే శక్తి, యేసు నామం అనే శక్తి నీకుందా? ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, నీ మన జీవితాల్లో గమనించండి, నీ పర్సనాలిటీ మారాలి, నీ వ్యక్తిత్వం మారాలమ్మా. యువర్ ప్రిన్సిపల్స్ హ్యావ్ టు చేంజ్. నీ సిద్ధాంతాలు మారాలమ్మా. యువర్ పవర్ హ్యాస్ టు బి చేంజ్డ్. నీకు ఈ లోకము నీకు ఇచ్చిన శక్తి మారాలమ్మా. ఈ ఉదయకాలం మనం గమనించు, నీ జీవితంలో ఆ దివ్య శక్తి అనుభవించాలి. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్తలో ఆయన రారాజమ్మా, ఈ రాజు నీ రాజు. ఈ ఉదయకాలం ఆయన నిన్ను చూసి అంటున్నాడు, నీకున్న రోగమును బాగు చేయడం నాకు ఇష్టమే.
నీకున్న పరిస్థితులను బాగు చేయడం నాకు ఇష్టమే. నీకున్న ఇంటి వారందరూ ఆనందంగా సంతోషంగా జీవించడం నాకు ఇష్టమే. 4 ప్రిన్సిపల్స్. వాడు వచ్చాడు, వాడు ఆయనను మొక్కాడు, నా ప్రభువా అని పిలిచాడు. ఆయనతో అంటాడు, అయ్యా నీకు ఇష్టమైతే. ఆయనకి ఇష్టమమ్మా నువ్వంటే. నీ రోగము తొలగింపబడడం ఆయనకి ఇష్టమమ్మా. నీ వేదన దూరపు కావడం ఆయనకి ఇష్టమమ్మా. నీ పరిస్థితులు బాగు కావడం ఆయనకి ఇష్టమమ్మా. ఈ ఉదయకాలం శబ్దం ఆయన ఏమంటాడో తెలుసా? ప్రభు అంతా ఏమంటాడో తెలుసా? నువ్వు వెళ్ళి యాజకునికి నీ శరీరం చూపించుకో. ఎందుకట? లేవికాండంలో యాజకుడే వీడు కుష్ఠరోగి అని తీర్మానం చేశాడు. ఎక్కడ పడిపోయావో అక్కడ వారి ఎదుట నీకు పేరును ఖ్యాతిని ఇస్తానంటాడమ్మా దేవుడు. ఆయన కేవలం నీ రోగాన్ని మాత్రమే బాగు చేయడు. ఎక్కడ నిన్ను తులనాడారో, ఎక్కడ నిన్ను మృతుల లోకానికి పంపారో, ఎవరు నిన్ను మృతుల లోకానికి పంపారో, ఎవరు నీవు అనర్హుడు అని చెప్పారో వాని దగ్గర యోగ్యునిగా పరలోక పౌరునిగా నిలబెడతాడట. ఈ ఉదయకాలం కొండల మీద నుంచి వస్తున్న వ్యక్తి, కొండలను దిగి వచ్చిన వ్యక్తి, పరిచర్య చేయడానికి కొండలు ఎక్కలేని శక్తిలో ఉన్న వ్యక్తి. ఆయన వ్యక్తిత్వాన్ని చూసాం, ఈయన వ్యక్తిత్వాన్ని చూసాం. ఆయన శక్తిని చూసాం, ఈయన శక్తిని చూసాం. యేసును నమ్మినవారు, యేసు యందు విశ్వాసం ఉంచిన వారు, యేసు యొక్క పరలోకపు పౌరుడైన వారు, ఆయన అంటాడు, కొండల వైపు నీ కన్నులెత్తు, నీకు శక్తినిస్తా. నీవు కొండలు దిగి ఎక్కలేని చాలామంది ఉన్నారు, వారిని బాగు చేయి. సిద్ధాంతాలు, మూల సిద్ధాంతాలు ఒకటే. జీవితంలో నీ శక్తి, నీ బలం మీద ఆధారపడినంత వరకు ప్రభు శక్తి, పరలోకపు శక్తి పనిచేయదమ్మా. ప్రార్థన చేసుకుందామా? అందరు కళ్ళు మూసుకుందాం. ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడాడు. ఆ దినము కుష్ఠరోగి యొక్క వ్యక్తిత్వమే నాది. ఆనాడు కుష్ఠరోగి ఎలా జీవించాడో నేను కూడా ఒకప్పుడు పాపపు రోగంతో జీవించిన వాడిని కదమ్మా. ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడమ్మా. ఎన్నాళ్ళు ఈ లోకము యొక్క పాపపు ఇచ్చలలో జీవిస్తావు? ఎన్నాళ్ళు ఈ లోకాన్ని పట్టుకొని నువ్వు జీవిస్తూ ఉంటావు? ఈ లోకంలో ఒక వ్యక్తిగా అందరి ముందు పలుకుబడిన వానిగా అబద్ధపు జీవితాలు ఎన్ని రోజులు నువ్వు జీవిస్తావు? ఈ లోకము నుండి కొండ మీదకి ఎక్కి రూపాంతరము పొందడం నీకు ఇష్టం లేదా? యేసు ప్రభుల వారు కొండ మీద నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నారు. నీ వ్యక్తిత్వాన్ని మార్చుకో. నేను అన్న ఆహాన్ని మార్చుకో. నాకు ఇది ఉంది అన్న ఆ వ్యక్తిత్వాన్ని మార్చుకో. ఈ వ్యక్తిత్వం ఈ లోకాన్ని నిన్ను దుష్టునిగానే నిలబెడుతుందమ్మా. చివరికి నిన్ను అసహించుకొని మృతలోకానికి పంపుతుంది. నీ వ్యక్తిత్వము మార్చుకో. నీవు పరలోక పౌరునిగా కావాలని ఇష్టపడు. నీ సిద్ధాంతాలు మార్చుకో. నాకేమి తక్కువ, నాకేమి అవసరం లేదు, నా ఇష్ట ప్రకారంగా జీవిస్తా, నా మాటే చెల్లాలి, నా పలుకుబడే చెల్లాలి, నేను చెప్పినదే జరగాలి, అందరికన్నా నేను గొప్పవాణ్ణి. నీ యొక్క మూల సిద్ధాంతాలు మార్చుకో. అది ఈ లోకానికి మాత్రమే పనికొస్తుంది. ప్రభు అంటాడు, పరలోకపు ప్రభు అయిన ఆయన ముందుకు వెళ్ళి నోటితో ప్రభు అని పిలిచి ఆయనకి మొక్కి, నీకు ఇష్టమైతే అని ఒక్క మాట చెప్పు. నీ చిత్తం ప్రభువా, నీ చిత్తము నా జీవితాలకు ఆశీర్వాదమయ్యా చెప్పగలిగితే ఆయన నిన్ను ప్రేమించడానికి, నిన్ను కౌగలించడానికి, నిన్ను ముద్దు పెట్టుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడమ్మా. బాధ ఏదైనా, రోగము ఏదైనా, సిద్ధాంతాలు ఒకటే. 4 సిద్ధాంతాలు నువ్వు లేయాలి, ఆయన దగ్గరికి రావాలి, ఆయనకు మొక్కాలి, ప్రభువాని ఒప్పుకోవాలి. అయ్యా నీకు ఇష్టమైతే అని ఆయనకు చేతులు జోడించి అడగాలి. అడుగుతావా? ఎంత పెద్ద రోగమైనా, లోకస్తులు నిన్ను గురించి ఏం మాట్లాడుకున్నా, ఎంత పెద్ద సమస్యలైనా ఆయన కొండ దిగి వచ్చాడమ్మా పరిచర్య చేయటానికి. ఆయన అంటాడు, నీ ఇష్టమే నా ఇష్టము జైకర్, నీ ఇష్టమే నాకు ఇష్టమయ్యా. ఎంత గొప్ప దేవుడమ్మా. శక్తులు విడుదలవుతుందమ్మా. ఆనాడు సామాన్యులు చేపలు పట్టుకునేవారు. ప్రభు అన్నాడు, మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా చేస్తా. వాళ్ళు వచ్చారు, యేసయ్యను వెంబడించారమ్మా. ఆనాడు యేసు ప్రభు వారితో లేడు, కానీ వారు పరలోక పౌరులుగా తీర్చబడ్డారు. వారు ఈ లోక శక్తి మీద ఆధారపడలే, ఈ లోకపు వెండి బంగారాల మీద ఆధారపడలే. వారు ఆ కుంటివానితో అంటారు,
మాకున్నదే నీకు ఇస్తున్నా. యేసు నామం నా దగ్గర ఉంది. ఆ శక్తికి మించిన, ఈ లోకములో ఉన్న ఏ శక్తికి మించిన శక్తి అది. నీకు కావాలా? ఈ ఉదయం అడుగు, ప్రభువా ఆ శక్తి నాకు కావాలయ్యా. ఆయన ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడమ్మా. నీ పాప రోగాన్ని, నీ చుట్టూ ఉన్న కుష్ఠ పాప అనే రోగంతో ఉన్న వారిని బాగు చేయడానికి యేసు ప్రభు నిన్ను వాడుకోవాలని ఇష్టపడుతున్నాడమ్మా. ప్రభు దగ్గరికి రా. ప్రభువా నన్ను నీకు ఇష్టనిగా చేసుకోయ్యా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. మా వ్యక్తిత్వాన్ని బట్టి మేము ఎంత గర్వపడతామయ్యా. జీవితంలో మేము అనుభవిస్తున్న సిద్ధాంతాలను, ప్రిన్సిపల్స్ను బట్టి ఆమె ప్రిన్సిపల్డ్ మ్యాన్ అని మేము ఎంత గొప్పలు చెప్పుకుంటామయ్యా. లోకంలో ఒకరి కింద మేము జీవించడం లేదు. లోకంలో మేము తల ఉంచుకొని జీవించిన అవసరం లేదు అని మేము ఎంతగా గర్వపడతామయ్యా. కానీ అదంతా ఈ లోకంలోని శక్తిని మాకే ఇస్తుందయ్యా. కానీ నీ యొక్క సిద్ధాంతాలు మాకు నేర్పించండి తండ్రి. నీవి తప్ప శక్తిమంతుడు లేడని, మీరే పరలోకపు ప్రభువని, నీకిష్టము, నీ చిత్తము మా జీవితాలకు శ్రేయస్కరమని, జీవితంలో ఏది అడిగినా అది నీకు ఇష్టమైతేనే మాకు ఇవ్వయా అని చెప్పగలిగిన మంచి మనసులు మాకు ఇవ్వండి నాయన. అది రోగమైన, బాధ అయినా, కష్టమైన, ఇరుకైనా, ఇబ్బంది అయినా నాయన, నీ ఇష్టము నా ఇష్టమని చెప్పగలిగిన దేవుడు మీరు నాకున్నారయ్యా. ఎంతమంది ఏడుస్తున్నారు, ఎంతమంది రోగముతో బాధపడుతున్నారు, ఎంతమంది కష్టాల్లో ఉన్నారో వారికి సిద్ధాంతము నేర్పించండి అయ్యా. వారు పరలోకపు సిద్ధాంతాలతో జీవించే కృపనివ్వండి అయ్యా. తండ్రి, మా శక్తి, మా బలం మేము ఈ లోకంలో కోల్పోతున్నామయ్యా. మీ శక్తిని విడుదల చేయండి. మీ పరలోకపు శక్తిని అనుభవించే భాగ్యము మాకు దయచేయండి. కేవలము మా శరీరాలు, మా పరిస్థితులు బాగా కావడం కాదు నాయన, లోకములో బంధింపబడి విడవలేని పరిస్థితుల్లో ఉన్న అనేకులను విడిపించడానికి ఆ శక్తి మేము వాడాలయ్యా. అలాంటి కృపను మాకు దయచేయండి. సంఘములో ఉన్న ప్రతి వారు పేతురు, యోహానుల మాదిరి కావాలి నాయన. వారు ఈ శక్తిని ఆశ్రయించాలయ్యా. వారు నీ కొరకు జీవించాలయ్యా. మా శక్తి మా శక్తి మీద కాకుండా మీ యొక్క శ్రేష్టమైన పరలోకపు శక్తిని అనుభవించే పరలోకపు వారసులను మమ్మల్ని చేయండి అయ్యా. వాక్యము విన్న ప్రతి వారిని దీవించండి. ఏ ఇంటిలో రోగముందో నీ శక్తిని ఇప్పుడే విడుదల చేయండి అయ్యా. వారు ప్రార్థన చేస్తున్నారయ్యా, నీకు ఇష్టమైతే నన్ను ముట్టు అంటున్నారు. ప్రార్థిస్తున్నగా నీ అద్భుతమైన నీవు చేయి చాచి వారిని ముట్టండి నాయన అని బాగు చేయండి అయ్యా. ఐ కెన్ సీ ద గాడ్ స్ట్రెచింగ్ ఫోర్త్ హిస్ హ్యాండ్. దేవుని యొక్క అదృశ్యాస్తం నిన్ను ముట్టుతుందమ్మా, విశ్వసించు. నీ పరిస్థితులను బాగు చేస్తున్నాడు, విశ్వసించు. ఇంట్లో పరిస్థితులు బాగలేదని అసమానతతో ఉన్నామని బాధపడుతున్నావు, దేవుడు నాకు చూపిస్తున్నాడు. గాడ్ ఈజ్ స్ట్రెచింగ్ ఫోర్త్ హిస్ హ్యాండ్. దేవుడు చేతిని చాచుతున్నాడమ్మా, నిన్ను ముడుతున్నాడమ్మా. విశ్వసించు. నాతోనే మాట్లాడుతున్నాడని నువ్వు విశ్వసించు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడమ్మా. యవనస్తుడా, భయపడొద్దు. డోంట్ వరీ అబౌట్ యువర్ జాబ్. గాడ్ ఈజ్ గోయింగ్ టు గివ్ ఎ బెటర్ జాబ్. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. నమ్ము. పరలోక వారసుని, పరలోక శక్తిని అనుభవించు. సంఘము ఉజ్జీవింపబడాలని ఆయన. మమ్మల్ని మీరు అంగీకరించండి ప్రభు. కృపలో భద్రపరచుమని వాక్యాన్ని బట్టి నేను స్తుతిస్తూ నా ప్రాణనాథుడైన యేసునామాన్ని అడిగి వేడుకుంటున్నా మా పరమ తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మరి ఒక ఆదివారం దేవుని సన్నిధానంలో ఉన్నాం. దేవుని వాక్యాన్ని విన్నాం. ఆయన శక్తి మన కుటుంబాలలో విడుదల అయిందని మీరు గమనించాలి. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. సర్వశక్తి సంపన్నుడు ఆయన. నీవు నమ్ముట నీ వలనైతే ఆ శక్తి నీకు ఇస్తాడమ్మా. ఇది నా ఆదివారం. దయచేసి మీరు కానుకలు తీసుకోండి. కానుకలు తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. ఒక పాట పాడుకోండి కావాలంటే. ఈ సంఘంలో ఎవరు లేరు, అందుకే కానుకలు పట్టడం లేదు. మీరు కానుకలు పట్టండి, మీ దగ్గర ఉంచుకోండి. ఎంతైనా పర్వాలేదు. దేవునికి ఇవ్వడం దశమ భాగం దేవుని సొమ్ము, లేకపోతే ఏదో ఒక పాట పాడండి. పాడి కానుకలు పట్టుకోండి. కానుకలు పట్టుకున్న తర్వాత ప్రభు కొరకు దాన్ని ప్రత్యేకపరచండి. చాలామంది వారి దశమ భాగాలు ప్రత్యేక కానుకలు ఇస్తున్నారు. చాలామంది నాకు ఫోన్లు చేసి చెప్పారు, అయ్యగారు మేము దశమ భాగాలు తీసి పెట్టాం. శ్రీనివాసరావు గారికి ప్రత్యేక రీతిగా ప్రార్థన చేయండి. ఈ దినం ఆయనకు కీమో ఉంది. ఈ దినం ఆయన కొరకు నేను ప్రార్థన చేసి వచ్చా. ఆయన చెప్పాడు, అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి అని. పాస్టమ్మ గారు కూడా బాగున్నారు. 25న వారు పెట్ స్కాన్ కోసం వెళ్తున్నారు. దేవుని చిత్తమైతే ఈ నెల చివరిలోప అమ్మగారికి ఆపరేషన్ చేస్తామని చెప్పారు.
అన్నీ సక్రమంగా జరగడానికి దేవుడే సమస్తాన్ని ఇచ్చి ఆయన కృపలో భద్రపరచడానికి దేవుని యొక్క కృప కొరకు ప్రార్థించండి. మీకు ఒక మాట చెప్పాలి. మీరు చాలా రోజులుగా ప్రార్థన చేస్తున్నారు కదా. శ్రీహరి గారి కొరకు ఐసీయూలో నుంచి నార్మల్ రూమ్కి వచ్చాడు. ఆయన ఇప్పుడు నార్మల్ రూమ్లో ఉన్నాడు. ఆయనను ప్రతిరోజు వీల్ చైర్లో పెట్టుకొని తిప్పుతున్నారట. ఎలాంటి సపోర్టివ్ ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా తన శ్వాసను తను తీసుకుంటున్నాడు. బాగా బతుకుతున్నాడు. హార్ట్ బీట్ కూడా బాగైందట. డోంట్ స్టాప్ ప్రేయింగ్, థ్యాంకింగ్ గాడ్. అయ్యా, ఐసీయూ భయంకరమైన పరిస్థితుల నుండి 75 రోజులుగా ఆయనను అక్కడ పెట్టారు. ఇప్పుడు రూమ్కు షిఫ్ట్ చేశారు. అయ్యా, త్వరలో నీ కుమారుని ఇంటికి తీసుకురమని ప్రార్థన చేయండి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచు. చాలామంది బర్త్డేస్, వెడ్డింగ్ డేస్ జరుపుకుంటున్నారు. మేము మీ ఇళ్ళకి రాలేకపోతున్నాం. దయచేసి గమనించండి. మీరు ప్రార్థన చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. సంఘము తెరవబడిన తర్వాత బర్త్డేస్ జరుపుకున్న వాళ్ళందరితో కలిసి ఒక కేక్ కట్ చేద్దాం, ఓకేనా? మా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము మాకు వచ్చుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందులో నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్తులు మేము క్షమించు ప్రకారం మా రుణంలో క్షమించుము. మమ్మ శోధనలోకి తేక కింద నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమెన్. పరమ తండ్రి ప్రేమ, ప్రభు యేసు వారి కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యుల సహవాసం చేరి ఉన్న మనకందరికీ, ఆయన ఆరాధనలో ఆనందించిన ప్రతి వారికి, ఆయన కృప కొరకు, ఆయన కాపుదల కొరకు, ఆయన శక్తి కొరకు ఎదురు చూస్తున్న వారికి అందరికీ ఆయన కృప, కాపుదల, భద్రత, ఆరోగ్యం, శక్తి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. సంతోషంగా ఉండండి. దేవుడు మనల్ని త్వరలో ఆయన సన్నిధానానికి చేస్తాడు. మనమందరం ఆయన బిడ్డలంగా ఆయన సన్నిధానంలో చేసి ఆనందం. అప్పటిదాకా ఆయన కాపుదల, భద్రత మనకును మన బిడ్డలకును తోడై ఉండును గాక. ఆమెన్. ఆశీర్వాదంబుల్ మమీదా వర్షింపజేయుమిసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. ఇమ్మాహినీదా కుమ్మరించుము దేవా, క్రమర ప్రేమ వర్షం కుమ్మరించుము దేవా.